ఎంకేబీ క్రియేషన్స్ మోక్షజ్ఞ చెప్పే కథలకు స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ఎద్దనపూడి సులోచనారాణి గారు రచించిన ప్రియసఖి మొదటి భాగం. వాన పడుతుంది. ఆకాశం సూదుల్ని దిమ్మరుస్తుందా అన్నట్టుగా చురుగ్గా ఉన్నాయి నీటి దారలు. అంత క్రితమే బాగా కృంభవృష్టి కురిసి ఇప్పుడే కాస్త శాంతిచ్చినట్లుగా వీధులన్నీ జలమయంగా ఉన్నాయి. రోడ్డు మీద ట్రాఫిక్ స్తంభించిపోయినట్టుగా ఉంది. స్కూటర్ల మీద, సైకిళ్ళ మీద వెళ్ళే వాళ్ళు వాహనాలు ఆపుకొని ఏ షాపు చూరు క్రిందనో తలదాచుకొని వాన తగ్గటానికి ఓపికగా వేచి చూస్తున్నారు. రిక్షా వాళ్ళు ట్యాబ్ దించుకొని సీట్లో ఎక్కి మూటలా ముడుచుకొని కూర్చున్నారు. అంతటా వాన శబ్దం తప్ప ఇంకేమీ వినిపించటం లేదు. ఉండి ఉండి ఎక్కడో ఉరుము ఉరిమిన శబ్దం వినిపిస్తుంది. చెట్లు, ఇల్లు, మనుషులు, జంతువులు, పిట్టలు వాన ఆధిపత్యానికి తల వంచినట్టున్న ఆ తరుణంలో వీధుల్లో ప్రవాహంలా ఉన్న వాన నీటిలో నుంచి ఈదుకుంటూ వస్తున్నట్టుగా వస్తుంది ఒక ట్యాక్సీ. దాని వైపర్స్ తిరుగుతూ అద్దం మీద కారుతున్న నీటి దారల్ని తుడుస్తూ ఎదురుగా కనిపించే దారిని స్పష్టంగా తెలియజేయాలని తాపత్రయపడుతున్నాయి. లోపల వెనకాల సీట్లో ఒక యువతి కూర్చొని ఉంది. ఆమె భుజాల చుట్టూ పసుపు కొమ్ము రంగు మీద నల్లటి లతల అంచున్న షాల్ కప్పుకొని ఉంది. ఆమె బ్యాగ్ తెరిచి అందులో నుంచి అడ్రస్ కాగితం తీసి చూస్తూ, డ్రైవర్, శారదా నగర్ ఇదేనా అంది. అవును మేడం అన్నాడు డ్రైవర్. విజయ రెడీమేడ్ షాప్ ఎక్కడా? ఈ వర్షంలో ఆ బోర్డులు సరిగ్గా కనిపించటం లేదు. డ్రైవర్ పరీక్షగా చూశాడు. ఇదిగో ఈ ఎడమ పక్క ఉంది అన్నాడు. ఆగాగు. దాని పక్క ఎదురుగా కుడిపక్క రోడ్డు లక్ష్మీ కాలనీ. ఆమె చెబుతుంటే ముందుకు వెళ్ళిపోయిన ట్యాక్సీని అతను రివర్స్ తీసుకొని కుడిపక్కకి తిప్పాడు. ఇదే లక్ష్మీ కాలనీ మేడం. ఇండియన్ బ్యాంక్ తర్వాత 6వ నెంబర్ ఇల్లు అని చెప్పింది. వీధి గేట్లకి నెంబర్లు ఉన్నాయి. కొత్తగా ఏర్పడిన కాలనీ అవటం వల్లనేమో రోడ్లు బాగానే ఉన్నాయి. ఒక్కొక్క ఇల్లు ఒక్కొక్క రీతిగా పక్క ఇంటితో సాటి పోటీ లేనట్టుగా ఉన్నాయి. ఆ ఇల్లు అందమైన వాటి డిజైన్లు, అధునాతనంగా ఉన్న ఆ కట్టడపు తీర్లు చూస్తుంటే బాగా డబ్బున్న వాళ్ళు ఏర్పరచుకున్న కాలనీ అని తెలుస్తుంది. ఇదిగో 6వ నెంబర్ ఇల్లు డ్రైవర్ చెప్పాడు. వాన నీళ్లు కారుతుండటంతో కారు అద్దాలు మసకబారినాయి. వెనక సీట్లో కూర్చొని ఉన్న యువతి చేత్తో ఆవిరిగా అలుముకున్న ఆ తడిని తుడిచింది. ఇల్లు ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తుంది. పెద్ద గేటు. ఆ గేటులో నుంచి విశాలంగా కనిపిస్తున్న ఆవరణ నిండా వానకు తడిసి వంగిన రకరకాల పూల మొక్కలు. ఇంటికి పైభాగంలో మొదటి అంతస్తు వరండా మీదకి అందంగా వంగిన సిమెంట్ పెంకుల రూఫ్, తెల్లటి రంగు వేసిన గ్రిల్, వరండాలకి అద్దాల కిటికీ తలుపులు. ఇంటి తలుపులు మూసి ఉన్నాయి. ఎక్కడా క్రింద భాగంలో కానీ మేడ మీద కానీ ఒక్క కిటికీ తలుపు కూడా తీసిలేదు. వానకి మూసివేశారా లేక ఇంట్లో ఎవరూ లేరా? బయట చూస్తే వాన మళ్ళా ఉధృతం అయి బాగా పడుతుంది. డ్రైవర్, ఇంట్లో ఎవరైనా ఉన్నారో లేదో కాస్త చూసి వస్తారా మీరు? ఆమె గొంతు ఆమె ముఖంలో కనుమొక్కు తీరులాగానే నాజుకుగా ఉంది. ఆమె డ్రైవర్ని నువ్వు అనలేదు, మీరు అంది. ఎదుటివారికి మర్యాద ఇచ్చి పుచ్చుకునే మనస్తత్వం ఉంది. సరే మేడం అతను నమ్రతగా అని డోర్ తెరుచుకొని వెళ్ళాడు. గేటు గడియ వేసి ఉంది. అతను తడుస్తూనే దాన్ని తీశాడు. లోపలికి వెళ్ళి పోర్టికోలో నుంచి 2 మెట్లు ఎక్కి వరండాలో ఉన్న కాలింగ్ బెల్ స్విచ్ నొక్కాడు. కారులో కూర్చున్న యువతి కారు అద్దాన్ని కర్చీఫ్తో తుడిచి చూస్తుంది. అతను ఒక్క నిమిషం వేచి చూశాడు. ఎవరూ రాలేదు. అతను వెనక్కి తిరిగి కారు వైపు చూశాడు. కారులో కూర్చున్న యువతి సందేహంగా చూస్తుంది. ఇంట్లో ఎవరూ లేరేమో. ఎలా ఉంటారు? తను వస్తున్నట్లుగా వారెవరికీ తెలియదుగా. డ్రైవర్ మళ్ళీ కాలింగ్ బెల్ నొక్కాడు. కాసేపు వేచి చూశాడు. ఎవరూ రాలేదు. అతను వెనక్కి తిరిగి వచ్చేస్తున్నాడు. ఇంతలో వెనక తలుపులు తెరుచుకున్నాయి. గుమ్మంలో తెల్లగా, లావుగా, పొట్టిగా ఉండి ఫ్రాక్ వేసుకొని ఏకంగా చూస్తూ గుమ్మంలో నిలబడింది. డ్రైవర్ వెనక్కి తిరిగాడు. ఎవరు కావాలి? ఇంగ్లీష్లో అడిగింది. ఆ కంఠస్వరం లోపలి వారిలో ఉండవలసిన వినయ విధేయతల కంటే తన బాధ్యత, తనకి తెలిసిన డిసిప్లైన్ ఎక్కువ కనిపిస్తుంది. తలుపులు తెరుచుకోగానే టాక్సీలో యువతి ముఖం వికసించింది.
వెంటనే అస్తవ్యస్తం అయ్యి ఒడిలోకి జారుతున్న షాల్ని భుజాల మీద నుంచి ముందుకు లాక్కుంటూ బ్యాగ్ తీసుకొని డోర్ తెరుచుకొని పాదం క్రింద ఆనించింది. ఆమె పాదాలకి ఉన్న చెప్పు నలుపు వల్ల తెల్లటి నాజూకైన ఆమె పాదం మరింత తెల్లగా సుకుమారంగా మెరుస్తుంది. ఆమె చూడటానికి నడివయసు ప్రారంభం అయిన స్త్రీలా కనిపిస్తున్న కారులో నుంచి దిగటం, గేటు దగ్గరికి రావడం, అక్కడి నుంచి వేగంగా పోర్టికోలోకి వచ్చి మెట్లు ఎక్కి వరండాలోకి వచ్చేయడం అంతా క్షణంలో జరిగినట్టుగా అయ్యింది. చురుకైన ఆ నడక, మెరుపుతీగ లాంటి ఆ కదలిక చూస్తుంటే ఆమె శరీరంలో విరబూసిన యవ్వనం, వయసు, బిగి ఇంకా చెక్కు చెదరలేనట్టు స్పష్టంగా తెలుస్తుంది. హేమంత్ గారున్నారా? ఆ యువతి చక్కని ఉచ్చారణ గల ఇంగ్లీష్లో అడిగింది. లేరు. అసలు ఊళ్ళో ఉన్నారా? ఉన్నారు. లోపల నుంచి వచ్చిన ఆవిడ ఆ యువతిని రెప్పపాటుగా నఖశిఖ పర్యంతం నిశిత పరీక్ష చేసింది. థ్యాంక్ యూ గాడ్, ఐ యామ్ లక్కీ. నాకిప్పుడు హోటల్ వెతుక్కునే పని తప్పింది. పైకే స్వాగతం పలికిన ఆ యువతి తనని తాను పరిచయం చేసుకున్నట్టుగా, నా పేరు సుచరిత, నేను ఈ ఇంటికి ఫ్రెండ్ని అంది. ఆవిడ చేయచాచి కరచలనం చేస్తూ గ్లాడ్ టు మీట్ యూ సుచరిత. క్షణమాగి సందేహంగా మిస్ ఆర్ మిస్సెస్ అంది ఆరాగా చూస్తూ. మిస్ సుచరితారావు. వెల్కమ్ మేడం, ఐ యామ్ మిస్సెస్ కిట్టి జోసెఫ్. ఓ నైస్ టు మీట్ యూ. సుచరిత ఆవిడ చెయ్యి వదిలించుకొని బ్యాగ్ తెరిచి 50 రూపాయల కాగితం తీసి ఆవిడ చేతికిస్తూ, ట్యాక్సీ ఫైర్ ఇవ్వండి, నా దగ్గర చిల్లర లేదు అని లోపల హాల్లోకి అడుగుపెట్టింది. రంగా రంగా మిస్సెస్ కిట్టి గట్టిగా కేకపెట్టి పిలిచింది. వస్తున్న అక్క. 20 సంవత్సరాల పైబడిన కుర్రాడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. అతను షెడ్డెడ్ బ్లూ జీన్స్ వేసుకొని బన్నీన్ వేసుకున్నాడు. మెడలో గొలుసు వేలాడుతుంది. పరిగెత్తుకు రావడంతో జుట్టు చెదిరి ముఖం మీద పడుతున్నది. దాన్ని కుడి చేత్తో పైకి సర్దుకుంటూ ఎదురుగా నిలబడిన సుచరితని చూస్తూనే ఆవిడతో ఏమిటక్క అని అడిగాడు. మిస్సెస్ కిట్టి 50 రూపాయల కాగితం అతనికిచ్చి, నా బీరువాలో చిల్లర ఉంది, తీసుకొని మీటర్ చూసి ఇచ్చిరా అంది. డిక్కీలో లగేజ్ ఉంది అంది సుచరిత. మేడం, లగేజ్ ఉందంట, తీసుకురా మిస్సెస్ కిట్టి ఆజ్ఞాపించింది. ఆవిడ నోటి నుంచి అచ్చు తెలుగు విని సుచరిత క్షణం సేపు ఆశ్చర్యం భుజం మీద నుంచి తిరిగి చూసింది. రంగా వానలో పరుగు అలవాటైన వ్యక్తిలా టాక్సీ వైపు వెళ్తూ కనిపించాడు. సుచరిత హాల్లోకి రాగానే విశాలమైన ఆ హాలు, ఆ సర్దిన తీరు, కర్టెన్స్ మంచి అభిరుచిని తెలుపుతూ, హాల్లో అక్కడక్కడ అలంకారప్రాయంగా ఉంచిన సామాను మంత్రముగ్ధురాలిలా తిలకిస్తూ నిలబడిపోయింది. ఎదురుగా ఖరీదైన సోఫా సెట్, మరొక ప్రక్కన దివాన్, దాని మీద దిల్లు, వాటికి దూరంగా సీలింగ్ నుంచి వేలాడుతున్న గొలుసుకి ఫ్రేమ్ ఉయ్యాల, దానికి అవతల గాజు తలుపుల మధ్య నుంచి కనిపిస్తున్న వరండా, అక్కడ కుర్చీల మధ్య టీపాయ్, హాల్లో మూలన నిజమైన పువ్వులే అనిపించేటట్టున్న ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ పెట్టిన ఇత్తడి కుండీలు. సుచరిత మెల్లిగా ఒక్కొక్క అడుగు వేస్తూ ఒక్కొక్క సామాను చూస్తూ ఉయ్యాల దగ్గరకు వచ్చింది. దానిలో తెల్లదాని మీద పింక్ ఫ్లవర్స్ ఉన్న గులాబీలు వేసిన దిల్లు ఉన్నాయి. సుచరితకి ఆ ఉయ్యాలని చూడగానే ఆ ముఖంలోకి చిరునవ్వు వచ్చింది. చేయి చాచి వేళ్లతో దాన్ని స్పృశించింది. ఓ అనుకుంది. ఆమె కళ్ళల్లో దాన్ని తదేకంగా చూస్తుంటే జ్ఞాపకాల తెరలు ఎన్నెన్నో. మిస్సెస్ కిట్టి వెనుకగా వచ్చింది. ఏం తీసుకుంటారు మిస్ రావ్, కాఫీ ఆర్ టీ? కాఫీ. మిస్సెస్ కిట్టి దగ్గరికి వచ్చి వెనకగా నిలబడి సుచరిత భుజాల మీద ఉన్న షాల్ అలవోకగా తీస్తూ, వెల్కమ్ హోమ్ మిస్ రావ్, ప్లీజ్ సిట్ డౌన్, మేక్ యువర్ సెల్ఫ్ కంఫర్టబుల్ అంది. ఓ ష్యూర్ అంది సుచరిత వేసుకున్న స్వెటర్ కూడా తీసేసి. మిస్సెస్ కిట్టి చేతికిస్తూ ఆమె అలా ఇవ్వటం చూస్తే పనివాళ్ళతో అలా చేయించుకోవటం చాలా సహజమైన అలవాటుగా అనిపిస్తుంది. మిస్సెస్ కిట్టి స్వెటర్ని, షాల్ని పొందికగా మడత పెట్టింది. ఇంతలో రంగా VIP సూట్ కేస్, ఎయిర్ బ్యాగ్ లోపలికి తీసుకువచ్చాడు. అక్క, ఇవి ఎక్కడ పెట్టాలి అడిగాడు. స్వెటర్, షాల్ తీసుకొని వెళ్తున్న కిట్టి సుచరిత వైపు తిరిగింది. చాలా మర్యాద నిండిన స్వరంతో, సారీ, ఏమీ అనుకోకండి, మీరు ఈ ఇంటికి ఫ్రెండ్ అని అన్నారు,
మా అమ్మగారికా అయ్యగారికా? ఇద్దరికీ సమాధానం తడుముకోకుండా వెంటనే వచ్చింది. ఇద్దరికీనా? అవును. ఏం? ఇంతవరకు నేను ఈ ఇంట్లో అడుగుపెట్టిన తరువాత అలాంటి వ్యక్తిని చూడలేదు. ఇప్పుడు చూస్తున్నారుగా. మీ సర్వీస్ ఎంత? 6 సంవత్సరాలు. ఊహూ అంది సుచరిత అలా చిరునవ్వుతో. అలాగా అన్నట్టు చూస్తూ సుచరిత ముఖంలోకి ఆ చిరునవ్వు రాగానే ఆ కనుముక్కు తీరు అందాలు 100 రెట్లు పెరిగినట్టుగా అనిపిస్తున్నాయి. మొట్టమొదట చూడగానే సామాన్యంగా అనిపించే ఆ ముఖం చిరునవ్వు కాంతిలో అసలు సిసలైన సౌందర్యం కనిపిస్తున్నట్టుగా ఉంది. నేను ఎయిర్పోర్ట్ నుంచి రింగ్ చేశాను. ఫోన్ రింగ్ అవుతుంది కానీ ఎవరూ లేదేమిటి? మా ఫోన్ బాగోలేదు, పాడైపోయింది. ఐసి. నేను సరాసరి రావడమే మంచిదయ్యింది. మిస్సెస్ కిట్టి వెళ్ళబోతూ అక్కడ పెట్టే ఎయిర్ బ్యాగ్ పట్టుకొని వేచి చూస్తున్న రంగను చూసి మళ్ళీ వెనక్కి తిరిగి అడిగింది. మేడం, ఎక్స్క్యూజ్ మీ, మీరు మా అమ్మగారికి అయ్యగారికి ఇద్దరికీ ఫ్రెండ్ అని అంటున్నారు. ఏ విధమైన ఫ్రెండ్? ఫ్యామిలీ ఫ్రెండా, పర్సనల్ ఫ్రెండా, బిజినెస్ ఫ్రెండా అని కొంచెం వేరుగా అనుకోకండి. మీ సామాను ఏ గదిలో పెట్టించాలా అని అడిగాను. మా సార్ లేనప్పుడు వచ్చిన వారిని ఇలాగే అడిగి ఆతిథ్యం అరేంజ్ చేస్తాను. బిజినెస్ ఫ్రెండ్ అయితే బయట గెస్ట్ హౌస్లో, ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయితే లోపల గదుల్లో, పర్సనల్ ఫ్రెండ్ అయితే మేడ మీద. ఆమె సంభాషణ సూటిగా ఉంది. సుచరిత చిరునవ్వుతో నేను అన్నీ కొంచెం కాబట్టి ఇల్లంతా తిరుగుతాను అంది. మిస్సెస్ కిట్టి పద అంటూ రంగాతో వెళ్ళిపోయింది. సుచరిత అక్కడి నుంచి గోడ దగ్గర పెట్టిన డికోలాం క్యాబినెట్ దగ్గరికి వెళ్ళింది. దాని మీద ఫ్లవర్ వేస్ పక్కన పెట్టిన ఫోటో చూసింది. అందులో అప్సరసలా ఉన్న యువతి పండంటి ఏడాది నిండిన బోసినవుల పాపని ఎత్తి ముద్దాడుతుంది. ఆ ఫోటో మీద అడ్డంగా ఇలా వ్రాసి ఉంది. డియర్ రేణు, రాధికకి ప్రేమతో సుచి. సుచరిత ఆ అక్షరాలని, ఆ ఫోటోలో ఉన్న అమ్మాయిని తదేకంగా చూస్తూ ఎడమ చేతి చిటికెన వేలుతో ఆ ఫోటో ఫ్రేమ్ చుట్టూ వ్రాసింది. ఆ స్పర్శలో అభిమానం ఉంది, ప్రేమ ఉంది. ఆ ఫోటో పక్కనే ఫ్లవర్ వేస్కి ఇటుపక్క 16 సంవత్సరాల అమ్మాయి ఎర్ర మారుతి కారును ఆనుకొని నిలబడి ఉన్న ఫోటో ఉంది. సుచరిత ఆ ఫోటోను చూసింది. దానికి కాస్త దూరంలో బుద్ధుడి విగ్రహం ఉంది. ఆ విగ్రహం మెడలో పింక్, తెలుపు, ఆకుపచ్చ రంగులో పూసల దండ ఉంది. సుచరిత చూసింది. బుద్ధుడు కూర్చొని ఉన్న పీఠం మీద హేమంత్కి అభిమానపూర్వకంగా సుచరిత అని ఉంది. ఇంతలో ఫోన్ మోగింది. లోపల ఉన్న మిస్సెస్ కిట్టి గబగబా చేతులు తుడుచుకుంటూ వచ్చేసరికి సుచరిత తనే వెళ్ళి ఫోన్ తీసింది. మిస్సెస్ కిట్టి ఒక్క అర నిమిషం ఎడమ కనుబొమ్మ చిట్లించి సుచరిత తన అధికారం కాజేసిన వ్యక్తిని చూసినట్టు చిరు ఆగ్రహంగా చూసింది. సుతారంగా ఫోన్ ఎత్తిన సుచరిత హలో అంది. హలో అనే ఆ 2 అక్షరాలు పలకడంలో ఏం సొగసు! హలో! అవతల నుంచి మగసిరి నిండిన కంఠం వినిపించింది. హలో అంది మళ్ళీ. ఎవరు? హలో! అవతల నుంచి హేమంత్ గొంతు ఆశ్చర్యంగా నిశ్శబ్దంగా ఉన్న ఆ ఇంట్లో మిస్సెస్ కిట్టీకి కూడా వినిపిస్తుంది. హలో! కళ్ళెత్తి పైకి చూస్తూ అంది సుచరిత. ఆ కళ్ళల్లో చిలిపిదనం, పెదవుల మీద దరహాసం నాట్యం చేస్తున్నాయి. ఎవరది సుచరిత? ఆ కంఠం నమ్మలేనట్టుగా అనుమానంగా అడిగింది. మై గాడ్, నువ్వా? నిజంగా? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? సుచరిత ఫోన్ నెంబర్ చెప్పింది. మై గుడ్నెస్, మన ఇంటి నుంచా? ఇదెలా సాధ్యం? అల్లావుద్దీన్ మళ్ళా పుట్టాడేమిటి? ఈ అద్భుతం చూపిస్తున్నాడు నాకు. ఎప్పుడు వచ్చావు? అతని గొంతులో ఆతురత, తొందరపాటు కనపడుతున్నాయి. ఇప్పుడే వచ్చాను అంది. నాకెందుకు ఫోన్ చేయలేదు? చేద్దామనే అనుకున్నాను, కానీ మీ ఫోన్ చెడిపోయిందని అన్నారే. నాన్సెన్స్. ఎవరు చెప్పారు? పావుగంట క్రితమే మిస్సెస్ కిట్టి నాతో మాట్లాడింది. మిస్సెస్ కిట్టి అక్కడి నుంచి పని ఉన్నట్టు దూరంగా వెళ్ళింది. నువ్వు వచ్చావా? ఇంట్లో ఉన్నావా? నేను నమ్మలేకుండా ఉన్నాను. నువ్వు అసలు ఇండియా ఎప్పుడు వచ్చావు? మొన్న ఈ దేశంలో కాలు పెట్టి 2 రోజులు అయినా నాకు తెలియలేదు. సారీ బాబా. బాంబేలో దిగగానే ఒకసారి నీకు ఫోన్ చేయాలని ట్రై చేశాను, కలవలేదు. మేం ఢిల్లీ వెళ్ళాలి. టికెట్ దొరకకపోవడంతో ఇటు వచ్చాం.
తీరా హైదరాబాద్లో అడుగు పెట్టేసరికి కుంభవృష్టి. ఢిల్లీ ప్లేన్ క్యాన్సిల్ అన్నారు. మా వాళ్ళు వరంగల్ వెళ్ళి వాళ్ళని చూసేసి వస్తామని వెళ్ళారు. నన్ను రమ్మంటే నేను రాను, ఇక్కడ ఫ్రెండ్ని చూడాలి అని ఆగిపోయాను. తీరా ఎయిర్పోర్ట్ నుంచి ఫోన్ చేస్తే నెంబర్ కలవలేదు. నీ ఆఫీస్ నెంబర్ చేస్తే రాంగ్ నెంబర్ అన్నారు. నా ఫోన్ నెంబర్ మారింది. నీకు కాలిఫోర్నియాకి చేస్తే నువ్వు లేవు, పారిస్ వెళ్ళావని అంది నీ ఫ్రెండ్ జానీ. అవును, అక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నాను. ఇది నా అనుకొని ప్రయాణం. ఏమిటో నీ మాటలేవి నా తలకు ఎక్కటం లేదు. నేనిప్పుడే వస్తున్నా క్షణంలో. ఇదిగో కోటు వేసుకున్నాను, కార్ కీస్ తీసుకున్నాను. క్షణంలో అక్కడ ఉంటాను. తొందరేం పడవద్దు. అసలే బాగా వానగా ఉంది. జాగ్రత్త, మెల్లిగరా. యాక్సిడెంట్ చేయకు, గుర్తుందా? నవ్వింది. అతను గట్టిగా నవ్వాడు. ఇద్దరు నవ్వులు శృతి కలిసినాయి. ఎందుకు గుర్తులేదు? మై గాడ్, నువ్వు వచ్చావంటే ఇంకా నమ్మలేకపోతున్నాను. నేను తీరా ఇంటికి వచ్చేసరికి నువ్వు కలలా కరిగిపోవు కదా. అతని స్వరం భయంగా, ఆందోళనగా, సందేహంగా ఉంది. ఊహు, తలుపు తీయగానే నిజమైన నిజంలా నీ కళ్ళు ముందు నిలుస్తాను. ఈ వాన ఒకటి లేకపోతే క్షణంలో ఇంటి దగ్గర ఉండేవాడిని. వానని తిట్టకు. వాన మూలంగానే ప్లేన్ క్యాన్సిల్ అయ్యింది. నేను ఇక్కడికి వచ్చేస్తున్నాను నేను. అక్కడ మిస్సెస్ కిట్టి ఉందా? ఉంది. ఇదిగో ఇక్కడే ఏదో సర్దుతుంది. పిలవనా? మిస్సెస్ కిట్టీని పిలిచి ఫోన్ ఇచ్చింది. మిస్సెస్ కిట్టి ఫోన్లో మాట్లాడుతుంటే సుచరిత దూరంగా వెళ్ళి విజిల్ వేస్తూ హాల్లో అటు ఇటు పచార్లు చేస్తుంది. మిస్సెస్ కిట్టి, ఆవిడెవరో తెలుసా? హేమంత్ కంఠంలో అంత ఆనందం, ఉత్సాహం కిట్టి ఎప్పుడూ చూడలేదు. సుచరిత మగాడిలా విజిల్ వేయడం ఆవిడకి షాకింగ్ అనిపిస్తుంది. ఫోన్లోకి అతి వినయంగా చెప్పారు. సార్, ఆమె మిస్సెస్ సుచరితారావు. మాకు బాగా కావలసిన మనిషి. నేనిప్పుడే వస్తున్నాను. ఆమె స్నానానికి ఏర్పాట్లు చూడు. సోప్ కొత్తది పెట్టు. పైన గది సిద్ధం చేయించు. కిటికీలకి గుమ్మాలకి కర్టెన్స్ బాగున్నాయో లేదో చూడు. మర్చిపోయాను, ఆమె స్ట్రాంగ్ కాఫీ తాగుతుంది. రంగాని పంపి మిల్క్ తెప్పించి బెస్ట్ కాఫీ ఇవ్వు. తెలిసిందా? తెలిసింది సార్. చూడు, అక్కడ సోఫాలో ఆమె ఆనుకోవడానికి దిల్లకి గలీబులు మార్పించి వేరేవి ఇస్త్రీవి వెయ్యి. ఓకే సార్, ఇప్పుడే వస్తున్నా. నేను రంగాని పాలకి పంపడం మర్చిపోకు. అతను ఫోన్ పెట్టేశాడు. కిట్టి ఫోన్ పెట్టేసింది. యజమాని అయిన హేమంత్ తను వచ్చిన ఈ 6 సంవత్సరాలలో ఒక అతిథి గురించి ఇన్ని జాగ్రత్తలు చెప్పటం కానీ, ఆ విషయాలు అతను స్వయంగా ప్రత్యక్షంగా పట్టించుకొని శ్రద్ధ వహించి హెచ్చరికలు చేయటం కానీ ఇదే ప్రథమంగా చూస్తుంది. సదా గంభీరంగా, ఎప్పుడూ ఒకే రకంగా నిబ్బరంగా ప్రశాంతంగా ఉండే అతని కంఠంలో అనుకోని ఉత్తేజం, ఉత్సాహం కూడా ఈనాడే గమనించింది. మిస్సెస్ కిట్టి ఆ హాలులో పచార్లు చేస్తున్న సుచరితని వెనక నుంచి క్రిగంట ఎగాదిగా చూసింది. ఆమె కట్టుకున్న చిక్కటి నీలం పూల కాశ్మీర్ సిల్కు చీర మెత్తగా నీడలు తేలుతూ నిగనిగలాడుతుంది. స్లీవ్లెస్ బ్లౌజ్, మెడ మీదకి జుట్టు మడిచి వేసుకున్న ముడి, మెడలో 2 వరసలు పొట్టిగా మేలు ముత్యాల దండ, ముక్కుకి డైమండ్ ఒంటిరాయి ముక్కు పుడక. వీటితో ఆమె గ్లామర్ ప్రపంచానికి చెందిన మనిషిలా ఉంది. ఆమె నగలు ఎక్కువగా ధరించలేదు. నగలు కూడా ఆమె ఒంటికి మోటుగా ఉంటాయా అన్నంత నాజుకుగా ఉంది ఆమె శరీరం. ఆ శరీరంలో పసిమి ఛాయ, ఆ లావణ్యమే ఎనలేని ఆభరణాలుగా ఆమెకి శోభనిస్తున్నాయి. సుచరిత విజిల్ వేస్తూనే డ్రాయింగ్ రూమ్లో నుంచి వరండాలోకి వచ్చి అక్కడ గ్రిల్కి ఉన్న అద్దాల తలుపులు తెరిచింది. బయట మళ్ళీ వాన ఉధృతం అయ్యింది. ఒకటే వాన. నీటి దారలు ఆకాశం నుంచి జారి ఇళ్ళకి ఉన్న వానగొట్టాల నుంచి, చెట్ల కొమ్మల మధ్య నుంచి, ఆకుల కొనల నుంచి ఆగలేనట్టుగా నేల మీదకు జారి క్రింద ఉన్న ప్రవాహంలో కలిసి ఎక్కడికో అతి త్వరగా ఎవరినో చూడాలన్నట్టుగా పరుగులు తీస్తూ వెళ్ళిపోతున్నాయి. ఎక్కడికో కదా. సుళ్ళు తిరుగుతూ వెళ్తున్న ఆ నీటి ప్రవాహం పరుగు ఎందుకో ఆ నీటి దారలకి అంత తొందర. ఎవరిదైనా పిల్ల, చావా, లేక ఏనాడో కలుసుకున్న ఆత్మీయులని మళ్ళీ చూడబోతున్నాం అనే ఆనందమా? వాటి పరుగులో కనిపిస్తున్నదేమిటి? ఆపుకోలేని ఉత్సాహమా? కన్నీటి తెరలా? ఆనందపు పొంగులా? హేమంత్ని చూడబోతుంది తను.
6 సంవత్సరాల తర్వాత ఒంటరిగా, చుట్టూ ఎవరూ లేకుండా, కత్తుల్లాంటి చూపులు, శూల్య పరీక్షలు లేకుండా సుచరిత మనసు ఆనందంతో పొంగుతుంది. ఎందుకో కన్నీటి తెరలు కమ్ముకొని వస్తున్నాయి. జీవితంలో కొన్ని క్షణాలుంటాయి. ఆ సమయంలో మనసుని జోకొట్టలేం, మభ్యపెట్టలేం. ఎన్నోసార్లు మనం చెప్పినట్టు వినే మనసు మన మీద తిరుగుబడి మనల్నే నిలదీసే క్షణాలు. మిస్సెస్ కిట్టి కాఫీ తెచ్చి ఇచ్చింది. మా రంగా ఫ్రెష్ మిల్క్ కోసం వెళ్ళాడు. వచ్చేసరికి ఆలస్యం అవుతుంది. ఈలోపు ఇది తీసుకుంటారా? నో అబ్జెక్షన్. సుచరిత నవ్వుతూ కప్పు అందుకుంది. 5 నిమిషాల తర్వాత మిస్సెస్ కిట్టి స్టోర్ రూమ్లో నుంచి నెయ్యి డబ్బా తీసుకొని వంట ఇంట్లోకి వెళ్తుంటే దూరంగా డ్రాయింగ్ రూమ్లో సుచరిత ఉయ్యాలలో కూర్చొని మెల్లిగా ఊగుతూ, కాఫీ తాగుతూ, ఒడిలో పుస్తకం తిరగేస్తూ చూస్తూ కనిపించింది. ఆ క్షణంలో అలా కూర్చున్న సుచరితని చూస్తే ఆమె అప్పుడే ఆ ఇంటికి వచ్చిన అతిథి అని ఎవరూ అనుకోరు. ఆ ఇంటికి అధిపతి అనుకుంటారు. కిట్టి క్రిగంట చూసి వంట ఇంట్లోకి వెళ్ళింది. కిట్టి ఈ ఇంట్లో సర్వీస్లో చేరిన ఈ 6 ఏళ్లలో ఈ ఇంటికి హేమంత్కి అతిథులుగా ఎంతమందో ఫ్రెండ్స్గా, వ్యాపార సంబంధ ముఖ్యులుగా వచ్చి వెళ్ళారు. కుటుంబాలతో వచ్చి ఉన్నవారు ఉన్నారు. ఒంటరిగా వచ్చి ఉండి వెళ్ళేవారున్నారు. వారిలా ఎవరూ యజమానిలో ఇలాంటి ఆసక్తి, ఆతురత రేకెత్తించలేదు. ఈ ఇంట్లో ఇంత చనువు చూపిస్తున్న ఈ మిస్ సుచరితారావు ప్రత్యేకత ఏమిటో. బయట కారు శబ్దం అయింది. మిస్సెస్ కిట్టి చేస్తున్న పని వదిలేసి పరిగెత్తింది. కిట్టి తలుపు తీసింది. సుచా, హేమంత్ ఆగిపోయాడు. ఆమె లోపలున్నారు సార్ అంది కిట్టి తొలగి దారి ఇస్తూ. అప్పటికే అతను దూరంగా ఉయ్యాల్లో కూర్చొని ఉన్న సుచరితని చూశాడు. హేమంత్ ఆతురతగా, ఆనందంగా డ్రాయింగ్ రూమ్లోకి వచ్చాడు. సుచరిత ఉయ్యాల ఊగటం ఆపేసి పాదాలు నేలకు ఆనించింది. అంతే తప్ప అది దిగి ఎదురు పరిగెత్త రాలేదు. హేమంత్ ఉయ్యాల దగ్గరికి 2 అడుగుల్లో వచ్చినట్టు వచ్చాడు. ఆమె కనీసం అప్పుడైనా ఉయ్యాలలో నుంచి దిగలేదు. తీరుబడిగా కూర్చొని చిరునవ్వుతో అతని ఆశ్చర్య ఆనందాలను తిలకిస్తుంది. హేమంత్ సుచరిత చెయ్యి అందుకొని 2 చేతుల మధ్య బంధించి మూసేశాడు. నిజంగా నువ్వు వచ్చావని అనటం కల అనుకున్నాను సుమా అన్నాడు. నువ్వు నిజాలు నమ్మటం ఎప్పుడూ లేటేగా అంది. అతని దవడ ఎముక బిగిసింది. కుడి చెంప మీద పొడుగాటి సొట్టపడింది. ఇద్దరు ఒక్క నిమిషం ఒకరిని ఒకరు పరిశీలనగా చూస్తున్నారు. ఇద్దరి ముఖాలలో ఆనందం, సంబరం, పండుగ చేసుకున్నట్టే ఉంది. అతని కళ్ళల్లో లీలగా తడి. అది ఆమెకు అర్థమయ్యింది. ఆమెలో ఏం చెయ్యలేని నిస్సహాయత. ఆమె చూపులో అతనికి అర్థమయ్యింది. సుమారుగా 8 సంవత్సరాల క్రితం ఇద్దరూ కావాలని ఒకరికి ఒకరు కాలాన్ని, మైళ్ళ దూరాన్ని ఇద్దరి మధ్య గోడగా పెట్టుకున్నారు. అయినా సరే ఇప్పుడిలా చూస్తుంటే నిన్న కలుసుకున్నట్టే ఉంది తప్ప 8 సంవత్సరాలు విడిపోయి దూరంగా ఉన్నట్టే లేదు. ఒకరి మీద ఒకరికి ఉన్న అభిమానాన్ని ఈ కాలం, దూరం, ఎడబాటు కాస్త కూడా కరిగించలేకపోయాయి. అది ఆ ఇద్దరికీ అర్థమవుతూనే ఉంది. 8 సంవత్సరాల తర్వాత మళ్ళా అతని ఇంట్లో అడుగుపెట్టింది సుచరిత. ఉత్తుంగ తరంగాల్లా అతని ముంచువేసి తేలుతున్న భావాలని అతను అతి జాగ్రత్తగా సమన్వయపరుచుకుంటున్నట్టుగా గుటక మింగాడు. ఈరోజు నిన్ను ఎన్నిసార్లు తలుచుకున్నానో అన్నాడతను. అసలే గంభీరమైన అతని గొంతు మంద్రస్థాయిలో, జ్ఞాపకాల సుళ్ళల్లో నిస్సహాయంగా మరింత మంద్రంగా వినిపించింది. అందుకే కాబోలు వర్షానికి దయ కలిగి కుండపోతగా కురిసింది. ప్లేనుని ఆపించేసింది. ఆమె భావనావీచకల జుంజమారుతం నుంచి అప్పుడే కాస్త తప్పించుకున్నట్లుగా అంది. 1000 సార్లు, 1,000,000 సార్లు గుర్తుకు వచ్చావు. ప్యారిస్ ఫోన్ చేస్తే నువ్వు 2 రోజుల క్రితమే వెళ్ళావని అన్నారు. నీ ఆలోచనల్లోనే నిన్ను ఊపిరి పోసి నా కళ్ళ ముందు నిలబెట్టినాయా అనిపిస్తుంది. అతను మళ్ళా కళ్ళారా చూసినట్టు చూశాడు. అతని 2 చేతుల మధ్య బందీ అయిన చేతికి అతని చేతుల మధ్య వెచ్చటి స్పర్శ. ఫోన్లు, ఉత్తరాలు, వీడియో టేప్స్, వీటి ద్వారా ఒకరినొకరు చూస్తున్నారు, కబుర్లు తెలుసుకుంటున్నారు, మాట్లాడుకుంటూనే ఉన్నారు. అయినా ఇలా ఒకరికి ఎదురుగా ఒకరు, ఒకరి చెయ్యి అందుకొని మరొకరు. స్పర్శకి ఎంత శక్తి ఉంది, మనిషికి ఎంత ధైర్యం ఇస్తుంది.
ఫోన్లు, ఉత్తరాలు, వీడియో టేప్స్ అవి ఊహల్లాంటి ఆనందాలు. ఇది యథార్థమైన నిజం లాంటి అతి వాస్తవమైన అనుభూతి. అతను మళ్ళా కళ్ళారా చూశాడు. నువ్వేం మారలేదు సుమా అన్నాడు. నువ్వు మారావు. చెంపలు నెరిశాయి అంది సుచరిత. ఓ గాడ్! అతను జుట్టులోకి వేళ్లు పోనిచ్చుకొని నవ్వాడు. అంతలోనే సుచరిత తాగుతున్న కాఫీ చూసి, కాఫీ బాగుందా? ఫ్రెష్ మిల్క్తో ఇచ్చిందేనా అన్నాడు చెయ్యి వదులుతూ. రంగా ఇంకా రాలేదట. ఉన్న పాలతో కలిపి ఇచ్చింది. హేమంత్ సుచరిత నోటితో మాట పూర్తి కాకుండానే ఆమె చేతిలో కప్పు లాగేసుకున్నాడు. మిస్సెస్ కిట్టి గట్టిగా కేకపెట్టి పిలిచాడు. ఆ పిలుపుకి కిట్టి పరిగెత్తుకుంటూ వచ్చింది. కాఫీ మంచి పాలతో కలపలేదా? రంగా ఇంకా రాలేదు సార్. రాగానే కలిపి ఇవ్వు. ఇలాంటిది ఆమెకు మరోసారి ఎప్పుడూ ఇవ్వకు, తెలిసిందా? కప్పు ఇచ్చేస్తూ అన్నారు. సారీ సార్, వెరీ వెరీ సారీ సార్. కిట్టి విచిత్రంగా చూస్తూ కప్పు తీసుకొని వెళ్ళిపోయింది. హేమంత్ చిన్న విషయాల గురించి సిల్లీగా చేయటం నువ్వు మానలేదన్నమాట అంది సుచరిత. ఇది చిన్న విషయమా అన్నాడు. కాక పెద్ద విషయమా? నేను ఎప్పుడూ దేశ దిమ్మరిలా తిరుగుతూ ఉంటాను. రకరకాల కాఫీలు తాగడం నాకు అలవాటు. నాకు ఫ్రెష్ కాఫీ ఎవరిస్తారు? ఎక్కడ దొరుకుతుంది? ఎక్కడా దొరకదు కాబట్టే ఇక్కడ నువ్వు తాగాలి అంటూ సుచరిత ఉయ్యాల దిగబోతుంటే అతను ఆపేశాడు. ఆగు, దిగకు, అక్కడే ఉండు, నేనే కుర్చీ తెచ్చుకుంటాను అని వెళ్ళి కుర్చీ తెచ్చుకొని ఆమె ఎదురుగా వేసుకున్నాడు. సుచరితని చూస్తూ బుగ్గన చెయ్యి ఆనించుకొని, నువ్విలా ఉయ్యాలలో కూర్చుంటే నాకు 8 సంవత్సరాలు జరిగినట్టే లేదు. స్థలం మారింది. ఇది ఆ ఇల్లు కాదు, కొత్త చోటు, కొత్త ఇల్లు. నువ్వు ఆ మనిషిలా లేవు. నీలో ఏదో మార్పు. జీవితం మన మీద నుంచి నడిచి వెళ్ళిపోయినట్టే అనిపిస్తుంది. నాకు అవేం గుర్తు రావడం లేదు. ఇప్పుడు చెప్పు, నీ బిజినెస్ ఎలా ఉంది? 3 పువ్వులు 6 కాయల్లా అని చెప్పలేను కానీ పర్వాలేదు. కుందన్ షా ఎలా ఉన్నారు? హీ ఈజ్ ఆల్ రైట్. బీపీ కంట్రోల్ కావడం లేదు. మందులు ఆపితే వచ్చేస్తుంది. డాక్టర్లు రెస్ట్ తీసుకోమంటారు. ఆయన వినరు. వచ్చే నెలలో జెనీవాలో మీటింగ్ ఉంది. నువ్వు వెళ్తున్నావా? నేను లేకుండా మీటింగ్ ఎలా జరుగుతుందండి? హేమంత్ దవడ బిగించి ఒక్కసారిగా ఉయ్యాల పట్టుకొని గిర్రున తిప్పాడు. సుచరిత కెవ్వుమంది. ఉయ్యాల గిరగిరా తిరిగి ఆగేసరికి 5 నిమిషాలు పట్టింది. ఏమిటిది, అతిథి సేవ? నిష్ఠూరంగా అడిగింది. ఏం చేయను, నా బుర్ర కూడా అలాగే తిరుగుతుంది. ఓహో, అయితే మనం ఉయ్యాల్లో నుంచి దిగి సోఫాలో కూర్చోవటం ఉత్తమం. సుచరిత నవ్వుతూ దిగింది. ఇండియాలో ఎన్నాళ్ళు ఉంటున్నావు? హేమంత్ మళ్ళీ అడిగాడు. చెప్పలేను, 2 వారాలు ఉండొచ్చు. మా వాళ్ళు పనిని బట్టి అది అయితే ఇంకా ముందే వెళ్ళిపోతాను. హేమంత్ ఈ మాట వినగానే అశాంతిగా లేచాడు. అతని ముఖంలో భావం ఆమె గమనించటం ఇష్టం లేనట్టుగా వంటగది గుమ్మం వైపు తిరిగి, మిస్సెస్ కిట్టి కాఫీ అన్నాడు. రంగా వచ్చాడు సార్, తెస్తున్నా అంది. రాధిక ఎలా ఉంది అడిగింది సుచరిత. బాగానే ఉంది. సుచరిత క్యాబినెట్ మీద ఉన్న ఫోటో చూస్తూ చాలా పెద్ద పిల్ల అయ్యింది అంది. అది నా పోలిక రావడం వల్ల వచ్చిన నష్టం. వయసుకు మించి కనిపిస్తుంది అన్నాడు అతను. ఇంతలో మిస్సెస్ కిట్టి ట్రేలో కాఫీ తెచ్చింది. 1 కప్పు ముందుగా సుచరితకు ఇవ్వబోతుంటే హేమంత్ మధ్యలో ఆపు చేశాడు. తనే ఆ కప్ అందుకొని సుచరితకి స్వయంగా ఇచ్చి మరో కప్ తను తీసుకున్నాడు. మిస్సెస్ కిట్టి రాతి మనిషిలా ఏ భావం కనిపించనీయకుండా అతని ఈ చర్యను గమనించింది. కాఫీ బాగుంది. థ్యాంక్ యూ మిస్సెస్ కిట్టి అంది సుచరిత. నో మెన్షన్ మేడం అని కిట్టి వెళ్తుంటే హేమంత్ పిలిచాడు. పైన గది సిద్ధం అయిందా? పడక మీద దుప్పట్లు మార్చారా? వెళ్తున్నా సార్. మిస్సెస్ కిట్టి మేడ మీదకు వచ్చి పక్క మీద దుప్పట్లు మారుస్తుంటే సుచరిత, హేమంత్ కబుర్లు చెప్పుకుంటూ పైకి వచ్చారు. హేమంత్ గదిలోకి రాగానే సుచరిత చెప్తున్న విషయం వింటూనే ఆ గదిలో అన్నీ సరిగ్గా ఉన్నాయో లేదోనని కళ్ళతోనే కలియ చూశాడు. మిస్సెస్ కిట్టి మారుస్తున్న పరుపు పచ్చపూల దుప్పటిని చూస్తూ, నో, అది వద్దు కిట్టి, తీసేయండి. తెలుపు మీద పూల దుప్పట్లు ఉన్నాయి, అవి వెయ్యండి అంటూ పురమాయించాడు. సార్ అని రాధి సందేహంగా అనబోతుంటే, నాకు తెలుసు, మీరు తీసుకురండి అన్నాడు.
మిస్సెస్ కిట్టి కబ్బోర్డ్ తెరిచి దుప్పట్లు తీసింది. ఆమె పక్క మారుస్తుంటే హేమంత్ అంచులు పట్టి తాను సహాయం చేశాడు. పక్క మీద ఏ ఒక్క చిన్న మడత లేకుండా సర్దాడు. దిండు గలీబులు తానే ఎక్కించాడు. కిట్టీకి అతని ఈ చర్యలు ఇంకా చాలా ఆశ్చర్యంగా అనిపిస్తున్నాయి. సుచరిత గదిలో మంచం పక్కన పెట్టి ఉంచిన ఫోటో దగ్గరకు వెళ్ళి హలో అంది. ఆ ఫోటో సమాధానంగా చిరునవ్వుతో చూస్తున్నట్టే ఉంది. దిండు గలీబులు ఎక్కిస్తున్న హేమంత్ తల తిప్పి ఫోటోలో అప్సరసలా ఉన్న యువతినే చూస్తూ మాట్లాడకు రేణు, ఈ పెద్ద మనిషి 8 సంవత్సరాల తర్వాత మనల్ని చూడటానికి వచ్చింది. ఫ్రెండ్లో నిజాయితీ లేదు, నీ కుటుంబం మీద అసలు అభిమానం లేదు అన్నాడు ఫిర్యాదు చేస్తున్నట్టుగా. ఫోటోలో రేణు చిరునవ్వుతో ఇది విని ఏమంటావ్ అన్నట్టుగా సుచరితను చూస్తున్నట్టుగా ఉంది. క్షణం సేపు నవ్వుతున్న ఆ ఫోటోని చూస్తుంటే సుచరిత శరీరం జలధరించింది. వెన్నుముక మీద ఏదో జరజర పాకినట్టే అనిపించింది. హేమంత్ సునిశితమైన దృష్టి ఇది గమనించుకోపోలేదు. ఒక్క క్షణం అతని కళ్ళల్లో భావం నిశ్శబ్ద నిశిదిలా అయ్యింది. సార్, రాత్రి డిన్నర్లోకి మిస్సెస్ కిట్టి మాటలకు అతను ఈ లోకంలోకి వచ్చాడు. భోజనమా? గోంగూర చట్నీ తప్పక ఉండాలి, వంకాయ మసాలా కూర, సాంబారు, ఇవి కాక మీ ఇష్టం అన్నాడు. అతను ఏం సుచరిత, నీకిష్టమేనా అని సంప్రదించలేదు. సుచరిత ఫోటో ఎదురుగా నిలబడినదల్లా కదిలి కిటికీ దగ్గరకు వచ్చి నిలబడి బయటికి చూడసాగింది. వానజల్లు తగ్గినట్టే తగ్గి మళ్ళీ ఉధృతం పుంజుకుంది. కిట్టి లైట్లు వేసింది. వెలిగిన లైట్లు చీకట్లని చిదిమేస్తున్నాయి. రాధికని చూడటానికి అవదు. మళ్ళీ ఎప్పుడు వస్తానో ఏమో అంది సుచరిత. చూడటానికి ఎందుకు అవదు? హేమంత్ రెట్టించాడు. నేను రేపు ఉదయమే వెళ్ళిపోతాను. ఏ తెల్లవారుజామునో మా వాళ్ళు సరాసరి ఇక్కడికే వస్తారు. నన్ను తీసుకువెళ్ళిపోతారు. ఓ గాడ్, అతను తగ్గు స్వరంతో అని చేతి వాచి చూసుకున్నాడు. ఇప్పుడు 6 కావస్తుంది. రేపు ఉదయం 6 గంటలకు వెళ్తావు అంటే 12 గంటల వ్యవధి ఉందన్నమాట. ఈ టైంలోనే నేను నీతో మాట్లాడాలి, రాధికను చూపించాలి. ఈ 2 చాలా ముఖ్యం. రాధిక హాస్టల్లో ఉంది కదా? అవును, నేను వెళ్ళి తీసుకువస్తాను. ఎంతసేపు పడుతుంది? ఎంత? 1 గంటలో వచ్చేస్తాను. వార్డెన్కి ఫోన్ చేస్తాను. అతను వెళ్ళి గదిలోనే ఉన్న ఫోన్ తీసి నెంబర్ డయల్ చేశాడు. అతను ఫోన్ చేస్తుంటే సుచరిత గది పరిశీలించసాగింది. గోడకి 2 ఫోటోలున్నాయి. కుడి చివర అల్మారాలో 2 బొమ్మలు ఉన్నాయి. ఒకటి కిడ్డీ చైర్, ఇంకొకటి లాంబడి వనిత, ఇంకొకటి కూర్చొని ఉన్న కోతి బొమ్మ. ఆ గది పసి మనసు, లేత యవ్వనం కలియకగా కనిపిస్తుంది. చిన్నప్పుడు ఆ కోతి బొమ్మ మూతి చూసి రాధిక పకాపకా నవ్వటం చెవుల్లో మారుమోగుతుంది. సుచరితకి ఎందుకో తెలియడం లేదు. ఈ గదిలో నిలబడితే ఏదో దిగులు ముంచుకు వస్తుంది. ఏమిటి దానికి కారణం? ఎదురుగా నవ్వుతున్న రేణుక, తల్లి లేని రాధిక. హేమంత్ మాట్లాడుతున్నాడు. హలో, రాధిక లేదా? ఎక్కడికి వెళ్ళింది? రాగానే రెడీగా ఉండమని చెప్పండి, నేను వస్తున్నాను. అతను ఫోన్ పెట్టేశాడు. అతని ముఖంలో నవ్వు హుషారు మాయమైనాయి. 1 నిమిషం అతను అంత క్రితం తన రాకతో అమిత ఆనందం కలగజేసిన సుచరితని, తను నిలబడిన ఆ గదిని సర్వస్వం మర్చిపోయి దీర్ఘాలోచనలకు వెళ్ళినట్టుగా పెదవి మునిపంటితో నములుతూ నిలబడిపోయాడు. హేమంత్, సుచరిత పిలిచింది. అతను ఉలిక్కిపడినట్లుగా తిరిగి చూశాడు. వెంటనే అతని ముఖంలోకి వెన్నెల వెలుగులాంటి చిరునవ్వు వచ్చేసింది. రాధిక లేదుట, బజారు వెళ్ళిందట అన్నాడు. మనమే అక్కడికి వెళదాం. నేను వెళ్ళి తీసుకువస్తాను. ఈ లోపల నువ్వు స్నానం చెయ్యి. కానీ హేమంత్, ఆమె మాటను పూర్తి చేయనీయలేదతను. నేను రాధికను తీసుకువస్తాను. హాస్టల్కి వెళితే అరగంట కంటే వీలు కాదు. ఇక్కడైతే నీతో నేను చాలాసేపు గడపవచ్చు. అసలు నువ్వు తనతో చాలా మాట్లాడాలి. ఏమిటి? నేను వస్తాగా చెబుతాను. అతను టైం చూసుకున్నాడు. టైం వేస్ట్ కావటం నాకు ఇష్టం లేదు. త్వరగా వచ్చేస్తాను. నిన్ను వదిలి వెళ్ళాలని లేదు, కానీ వెళ్ళకపోతే రాధికని మిస్ అవుతావు. అది నాకు ఇష్టం లేదు. 7:30 దాటితే హాస్టల్కి ఎవరినీ రానివ్వరు. అతను దైద్విభావంతో ఉన్నట్టుగా అతని ముఖమే చెబుతుంది. జస్ట్ అరగంట. నువ్వు స్నానం చేసి వచ్చే లోపల వచ్చేస్తాను. త్వరగా వచ్చేస్తాను. అతను అంటూనే మెట్లు దిగి వెళ్తుంటే
పై మెట్టు మీదకి వచ్చి నిలబడిన సుచరిత పిలిచింది. హాయ్. ఏమిటి? అతను వెనక్కి తిరిగాడు. జాగ్రత్త, బాగా వానగా ఉంది. నీకు కారుని ర్యాష్గా డ్రైవ్ చేసే అలవాటు ఉంది. ఈసారి సుచరిత కంఠం సీరియస్గా ఉంది. అతను క్షణం చూశాడు. హౌ నైస్ అన్నాడు. సుచరిత నవ్వింది. సిల్లీగా కాదు నేను చెప్పడం. ఈ 8 సంవత్సరాలలో కొన్ని వందల సార్లు వాన పడి ఉంటుంది. నువ్వు కారు డ్రైవ్ చేసి ఉంటావు. ఏమిటో నిన్ను చూడగానే అలా వచ్చేసింది. అతను తల ఊపాడు. ఎప్పుడు వాన వచ్చినా నా చెవుల్లో జాగ్రత్త హేమంత్ అనే హెచ్చరిక వినిపిస్తుంది. ఇప్పుడు స్వయంగా నీ కంఠమే ఆ మాటలు అంటుంది. సుచరిత ఒక్క నిమిషం అలాగే చూస్తూ నిలబడింది. అతను చూశాడు. మరుక్షణం గిరుక్కున వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. అతని నడకలో తొందర. మళ్ళా ఎంత తొందరగా ఇక్కడికి చేరుకుంటానా అన్నట్లుగా ఉంది. సుచరిత అలాగే నిలబడింది. తర్వాత వచ్చి మంచం మీద కూర్చుంది. దిండుకి చేరగిలబడింది. తల వెనక్కి ఆనించుకుంది. ఆ దిల్లకి అతను గలీబులు ఎక్కించడం, పక్క సర్దడం గుర్తుకు వచ్చింది. వెంటనే ఒడిలోకి తీసుకొని వేళ్లతో అంచులని సరిచేసింది. కిటికీలో నుంచి వాన శబ్దం వినిపిస్తుంది. కారు వెళ్ళిన ధ్వని వినిపించింది. మళ్ళా అతని రాక కోసం వేచి చూడటం ఎంత చిత్రం. అతని ఇంటికి వచ్చి కూడా అతని రాక కోసం ఎదురు చూడటం. ఎక్కడున్నా ఈ పరిస్థితి మారదా ఏమిటి? తనకి తెలుస్తూనే ఉంది. అతనికి తనని వదిలి వెళ్ళటం ఏమాత్రం ఇష్టం లేదు. అతను వెళ్ళకపోతే రాధికని చూడటం అవదు. 7:30 దాటితే వార్డెన్ హాస్టల్లోని అమ్మాయిలను ఒంటరిగా బయటికి రానియదట. వచ్చి తీసుకువెళ్ళాలట. సుచరితకి హేమంత్ క్షణం క్రితం అన్న మాటలే చెవుల్లో ప్రతిధ్వనిస్తున్నాయి. ఎప్పుడు వాన వచ్చినా నా చెవుల్లో నీ కంఠమే హెచ్చరికగా వినిపిస్తుంది. సుచరిత మనసులో జ్ఞాపకాల తెరలు కదులుతున్నాయి. అతనితో పరిచయం ఈరోజు నిన్నటిదా? 16 సంవత్సరాల క్రితం పరిచయం అయ్యారిద్దరు. తను BA చదువుతుంది. అతను ఆ సంవత్సరమే ఇంజనీరింగ్ పాస్ అయ్యాడు. ఆ మొదటి పరిచయం ఇప్పుడే జరిగినట్టుగా గుర్తుంది. కొన్ని విషయాల్లో జ్ఞాపకాలు ఎందుకంత నిత్య నూతనంగా ఉంటాయి? ఆ మొదటి పరిచయం ఇప్పుడే జరిగినట్లుగా గుర్తుంది. ఆకాశం మబ్బులు కమ్మి చీకట్లు ముసుగు వచ్చినట్లుగా సుచరిత ముఖంలో చిరునవ్వు విచ్చుకుంది. కళ్ళ ముందు ఆ దృశ్యం కదలసాగింది. ఆకాశం మేఘావృతం అయి ఉంది. చూస్తుండగానే నల్లటి మబ్బులు గుంపులు గుంపులుగా తరలి వచ్చేస్తున్నాయి. రంగులు మాసిపోయి గోడలకు అక్కడక్కడ సున్నపు పిల్లలు ఊడి ఉన్న ఆ ఇంట్లో రయ్యను వీస్తున్న గాలికి కిటికీ రెక్కలు కొట్టుకుంటున్నాయి. బయట నుంచి విసురుగా వచ్చిన గాలి టేబుల్ మీద ఉన్న కాగితాలను ఒక్కసారిగా తనతో లేపి ఇల్లంతా చెల్లా చెదురుగా పడేసి కిటికీలో నుంచి దూసుకొని పారిపోయింది. అబ్బబ్బా, వెదవగాలి. అప్పుడే వంట ఇంట్లో నుంచి వస్తున్న ఒక 18 సంవత్సరాల అమ్మాయి చెల్లా చెదురు అవుతున్న కాగితాలను చూసి పరిగెత్తుకుంటూ వచ్చి గబగబా వాటిని ఏరి బొత్తు పెట్టి టేబుల్ మీద ఉంచి బౌండ్ పుస్తకం ఎత్తుపెట్టింది. కిటికీ రెక్కలు ఎడాపెడా కొట్టుకుంటుంటే ఆ శబ్దం వినలేనట్టు చెవులు మూసుకొని పరిగెత్తుకు వెళ్ళి వాటిని మూసేసింది. రివ్వున వీస్తున్న గాలి ధ్వనితో పాటు టప్ టప్ మని పెద్ద చినుకులు రాలుతున్న శబ్దం వినిపించగానే అయ్యయ్యో, డాబా మీద బట్టలు ఆరేశాను, ఆ మాటే మర్చిపోయాను, వెధవ మతిమరుపు నేనును అనుకుంటూ నెత్తి మీద చేత్తో ఒకటి కొట్టుకొని వరండాలో ఉన్న చెక్క మెట్ల మీద నుంచి చకచకా పైకి పరిగెత్తింది. సన్నగా నాజుగ్గా పసిమి ఛాయతో బంగారు తీగలా ఉన్న ఆ అమ్మాయి పాదాల వరకు జీరాడే మెక్సీ, దాని మీద లోపలికి టక్ చేసుకున్న గల్ల షర్టు వేసుకుంది. జుట్టు 2 జడలు అల్లి చెవుల పక్కకి మెడకి అంటిపెట్టుకున్నంత పొట్టిగా గట్టిగా కట్టుకుంది. చకచకా పైకి పరుగున వచ్చిన ఆ అమ్మాయి డాబా మీద వరుసగా తాళ్ళ మీద ఆరేసి క్లిప్పులు పెట్టిన బట్టల నుంచి వాటిని లాగేసి బట్టల్ని ఎడాపెడా భుజాల మీద వేసుకోసాగింది. అప్పటికే ఆమె నెత్తి నిండా ఒంటి నిండా వాన చినుకులు రాలుతూ ఆమెను తడిపి వేయటానికి చూస్తున్నాయి. వెదవ్వాన, ఇవ్వాలే రావాలి, బట్టలు ఆరనే లేదు, బుద్ధి లేని దాన్ని, అన్నీ తడిపేశాను, కుళ్ళుబోతు వాన తిట్టుకుంటూ బట్టలు 2 భుజాలు నిండిపోగా ఇంకా మిగిలిన దుప్పట్లు, కర్టెన్లు, ప్యాంటు షర్ట్లు అన్నీ లొంగ చుట్టి వాటిని పొట్టకు ఆంచుకొని చెక్కమెట్లు దిగి వస్తుంది. ఇంటి ముందు ఒక మోటార్ సైకిల్ ఆగి ఉంది.
చక్కటి క్రాఫ్ట్తో పొడగరి సుమ అని చూడగానే అనిపిస్తున్న ఒక యువకుడు దాని మీద కూర్చొని ఒక పాదం వరండా అంచుకు మోపి బట్టలతో బుట్టబొమ్మల పైనుంచి దిగి వస్తున్న ఆ అమ్మాయిని చూస్తూ, రవి ఉన్నాడా అండి అని అడిగాడు. లేడు, విసురుగా అంది. అంటుండగానే క్రింద మెట్టు మీద పాదం ఆనించటంలో మిక్సీ అంచు అడ్డం పడటంతో తూలి పడిపోయింది. ఆ అమ్మాయి కెవ్వున అరిచింది. పడిపోతున్నాను అనే షాక్ నుంచి తేరుకునే లోపల కింద మెట్టు మీదకి చేతులు ఆంచి బోర్ల పడిపోయి కుక్కపిల్లలా ఉంది. అతను తెల్లబోయి చూస్తున్నాడు. అరేరే పాపం పడిపోయారు అన్నాడు. ఆ అమ్మాయి అతని వంక కూడా చూడలేదు. పడిపోయాననే భయం, అవతల అపరిచిత వ్యక్తి చూస్తున్నాడనే బిడియం ముప్పిరిగొన్నాయి. మెట్ల కింద మీద చెల్లా చెదురుగా పడి ఉన్న బట్టలని గబగబా తీసుకొని పొట్టకు ఆనుచుకొని లోపలికి వచ్చి దడేలున తలుపు మూసేసింది. అతను ఇంకా మోటార్ సైకిల్ మీదే కూర్చొని స్తంభం చుట్టూ చేయి వేసి వరండా అంచుకి పాదం మోపి చిత్తరువులా అలాగే కళ్ళప్పగించి చూస్తున్నాడు. ఇంతలో లోపల నుంచి, సుచరిత, ఏంటే అమ్మా ఆ అరుపు, పడ్డావా అంటూ గదిలో మంచం మీద పడుకొని ఉన్న ఒక ముసలామ కేకపెట్టి అడిగింది. ఆవిడ ముఖం చూస్తే బుగ్గలు పీక్కుపోయి కళ్ళ క్రింద నల్లటి చారలతో చాలా రోజుల నుంచి అనారోగ్యంతో తీసుకుంటున్నట్టుగా మంచంలో నుంచి లేవలేని మనిషిలా తెలుస్తుంది. పడలేదులే అత్తయ్య అంది లోపలికి వస్తున్న సుచరిత. ఎవరు వచ్చింది? ఎవరిదో గొంతు వినిపించింది. ఏమో తెలీదు. అయినా డాక్టర్ నీకు ఏమని చెప్పారు? ఏమీ పట్టించుకోవద్దని హాయిగా నిద్రపోమ్మని చెప్పాడా లేదా? రాజత్తయ్య, నీకున్నంత యావ నేనెవరిలోనూ చూడలేదు విసుక్కుంటూ అంది. రవి కోసమా వచ్చింది? ఆవిడ సుచరిత విసుగును పట్టించుకోకుండా ఆరాధిస్తూ అడిగింది. కాక ఇంకెవరి కోసం? నీ కోసం, నా కోసం ఇలా గడియ గడియకి ఒకరు వచ్చి అడుగుతారా ఏమిటి? దొడ్లో ఒడియాలు ఉన్నాయి, తీసావుటే ఆవిడ గుర్తు చేసింది. అయ్యయ్యో, అసలు ఆ మాటే మర్చిపోయానత్తయ్య అంటూనే సుచరిత చేతిలో బట్టలు మంచం మీద ఆవిడ కాళ్ళ దగ్గర పడేసి దొడ్లోకి రయ్యున పరిగెత్తింది. సగ్గుబియ్యం ఒడియాలు ఇంట్లో అందరికీ మహా ఇష్టం. వేయించి పళ్ళెం నిండా పెట్టినా సరే 10 నిమిషాల్లో కబుర్లు చెప్పుకుంటూ కరకరా నమలేస్తారు. తెల్లవారుజామున లేచి వండి కష్టపడి పెట్టింది. మాయదారి వాన వాటి మీద కూడా పడింది. తీసుకొని వస్తూ, అయ్యో తడిసినాయి అత్తయ్య, పాడైపోతాయో ఏమిటో అరుగు మీద పెట్టాను, చినుకులు గాలికి వచ్చి పడినట్టున్నాయి అంది. వాన వస్తుంటే ముందు ఒడియాలు తీసుకోరటే నీ తెలివి. బట్టలు తడిసిపోతాయని డాబా మీదకు పరిగెత్తాను. రవి వద్దని అంటూనే ఉన్నాడా? నువ్వే వినకుండా చాకిరేవి పెట్టావు. ఉన్న బట్టలన్నీ నీళ్ళల్లో ముంచేశావు. నిన్న సాయంత్రమేగా నువ్వు ఊరి నుంచి వచ్చింది అని వాడు మొత్తుకుంటూనే ఉన్నాడు. అయినా నేను వినలేదు. అంతేగా నువ్వు అనేది? మగబిడ్డ అంటూ ఎప్పుడు వాడిని వెనకేసుకొని రావడం నీకు అలవాటేగా. ఇంట్లో దుప్పట్లు, గలీబులు, ప్యాంట్లు, షర్ట్లు మాసి జిడ్డోడుతున్నాయి, చూడలేకపోయాను. నిన్న బస్ దిగి ఇంట్లో అడుగుపెట్టినప్పటి నుంచి ఈ ఇల్లు చూస్తే నాకు పిచ్చెక్కిపోయింద అంటే నమ్ము. చీచి, తను ఉతుక్కోకపోతే మానే, కనీసం ఏ 10 రోజులకో ఒకసారి అన్ని చాకలికి పారేయకూడదు. వాడికి అంత శ్రద్ధ ఎక్కడిదే? ఎప్పుడు వాడి స్నేహితులు, వాడి లోకం వాడిది. మరి అవసరం అయిన వాడి బట్టలు మాత్రం డ్రై క్లీనింగ్కి పడేస్తాడు. ఇంతలో ఏదో పడి బల్లున పగిలిన శబ్దమయ్యింది. సుచరిత చెంగున గంతేసి పరిగెత్తింది. అయ్యయ్యో, ఏంటే అమ్మా పడింది? పగిలిందేమిటి? రాజమ్మ గారు ఆదుర్దగా కేక పెట్టారు. గాజు గ్లాస్ అత్తయ్య, టేబుల్ మీద పెట్టాను. ఆ వెధవ కిటికీ తలుపులకి కొక్కాలు సరిగ్గా లేవు. అవి వేసినా ఉండక ఊడి వస్తున్నాయి. గ్లాస్ గాలికి కింద పడి గోవిందా అయింది. చీచి, ఎన్నిసార్లు చెప్పినా ఇంతే. ఎక్కడ తీసిన వస్తువు అక్కడ పెట్టరు. అయ్యయ్యో, ఇంకు బాటిల్ ఒరిగిపోయి అన్నయ్య కాగితాలన్నీ పాడైపోయినాయి. కర్మ. సుచరిత సనుక్కుంటూ ఇంకు బాటిల్ తీసి పక్కన పెట్టి ఇంకుతో తడిసిన కాగితాలు తీస్తుంది. ఒక కాగితం ఎగిరి వచ్చి ముఖం మీద పడుతుంటే వేగంగా ముఖం తిప్పేసి తప్పించుకొని కాగితం పట్టుకుంది. పగిలిన గ్లాసు ముక్కలు కాగితంలోకి జాగ్రత్తగా ఎత్తుతుంది. ఇంతలో తలుపు మీద టక్ టక్ మని శబ్దమయ్యింది. అదుగో అన్నయ్య వచ్చినట్టున్నాడు. సుచరిత పరిగెత్తుకుంటూ వెళ్ళి తలుపు తీసింది. ఎదురుగా గుమ్మంలో నిలబడింది రవి కాదు, ఆ పొడగాటి అతను.
రవి ఎప్పుడు వస్తాడో తెలుసా అండి అడిగాడు. తెలియదు. కొట్టినట్టే జవాబు ఇచ్చి తలుపు ముయ్యబోతుంటే అతను చేత్తో తలుపు పట్టుకొని బలంగా ఆపాడు. ఇంట్లో ఏదైనా మెసేజ్ ఇచ్చాడా? ఇవ్వలేదు. అతను చేయి వేసి తలుపు ఆపినందుకు ఒళ్ళు మండిపోయింది. బలంగా వెయ్యాలని చూసింది. అతను తలుపుని కదలనీయలేదు. సుచరిత పెదవులు బిగిసినాయి. ముక్కుపుటలు పెద్దవి అయినాయి. 2 క్షణాల తర్వాత అతనే వదిలేశాడు. ఇంతలో పిల్లి మ్యో అని అరవటం వినిపించింది. అయ్యయ్యో, పిల్లేమ్మా, పాడుపిల్లి. సుచరిత, ఎక్కడున్నావేమ్మా? పాలల్లో మూతి పెడుతుందేమో. పిల్లి తాగిన పాలు తాగితే క్షయరోగం వస్తుందట. రాజమ్మగారు నీరస కంఠంతో పెగుల్చుకొని మరీ కేకలు పెట్టింది. సుచరిత గిరుక్కున వెనక్కి తిరిగి వంట ఇంట్లోకి బాణంలా దూసుకుపోయింది. వెధవ పిల్లి, పాడుపిల్లి, చంపేయాలి దీన్ని. రాత్రి కూడా పాలన్నీ మింగేసింది. టపామని శబ్దమైంది. అయ్యో, ఏంటమ్మా ఆ శబ్దం? నా గుండెలు భూకంపంలా అదిరిపడుతున్నాయి. రాజమ్మగారు కీచుకంఠంతో మళ్ళా అరిచింది. పిల్లి మీద అప్పడాల కర్ర విసిరానత్తయ్యా అంది సుచరితని చూడగానే. పిల్లి చెంగున కిటికీలోకి ఎక్కి నడుం సాగదీసి ఎత్తి ఒక్క క్షణం నిలబడి వెంటనే కిటికీలో నుంచి దూకి పారిపోయింది. కాస్తలో తప్పించుకుంది. లేకపోతే చచ్చి ఉండేది అంది సుచరిత. అయ్యో రామా, చంపేస్తావా ఏమిటే? వెధవ పాలు కాసిని తాగితే తాగింది. పిల్లిని చంపిన పాపం బంగారపు గుడి కట్టించినా పోదు. సింగినాదం. అలా భయపడితే వాటిని చంపారని పెద్దోళ్ళు బెదిరించటానికి అని ఉంటారు. రోజు మేకల్ని, కోళ్ళని, చేపల్ని కోసి తినేవారికి లేని పాపం పిల్లిని చంపితే వస్తుందా ఏమిటి? అంది ఇంకు చేతులు కడుక్కొని వస్తూ. ఇంతకీ వచ్చిందెవరో చెప్పనేలేదు. ఎవరో రవిని అడుగుతున్నారు. ఎవరో ఒకళ్ళెద్దు. నువ్వు కళ్ళు మూసుకొని కృష్ణారామ అనుకుంటూ పడుకో. వచ్చిన వాళ్ళ పేరు అడిగావా? ఊహు. అయ్యో, అడగలేదా? నేను అనుకుంటూనే ఉన్నాను. రవి వచ్చి వాళ్ళ పేరు తెలుసుకోలేదంటే చిరాకు పడిపోతాడు. పేరెందుకు అడగటం? పొడుగ్గా జెండాకరలా ఉన్నాడు. నీ కోసం ఒక జెండాకర వచ్చి వెళ్ళింది అని చెబుతానులే. అయినా అత్తయ్య, వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. ఇదేం ఇల్లు, ఇదేం లోకం. ఇది లాడ్జీలా ఉంది కానీ ఇల్లులా లేదు. ఎక్కడ చూసినా మాసిన బట్టలే. ఇంటి నిండా ఎక్కడ పడితే అక్కడ సిగరెట్ పీకలు, ఎండిపోయి అట్టలు కట్టిన కాఫీ కప్పులు, క్రింద పడి దొర్లుతున్న మంచినీళ్ళ గ్లాసులు. మంచినీళ్లు తాగితే మళ్ళీ అవసరం వస్తుంది. కడిగి పెట్టాలనే బుద్ధి ఉండొద్దు. వాళ్ళు ఇళ్ళకి వెళ్ళి నేను ఇలాగే చేస్తాను ఊరుకుంటారేమో చూస్తాను. అన్నయ్య నోరు లేనితనం వాళ్ళందరికీ అలుసు అయిపోయింది. చిచ్చి, ఆ గోడల నిండా నూనె మరకల చూడు. ఒట్టి జిడ్డుగాళ్ళు అన్నమాట. వాళ్ళంతా మగపిల్లలు. వాళ్ళకేం పడతాయి ఈ విషయాలు? సుచరిత బట్టలు ఆరేస్తున్నదల్లా గయ్యమంది. నడుం మీద చేతులు పెట్టుకొని కోపంగా చూస్తూ, నువ్వు అలా అందర్నీ కలిపి వెనకేసుకు వచ్చావంటే నాకు ఒళ్ళు మండిపోతుంది. నాకేం పనిపాట లేకుండా ఆడిపోసుకుంటున్నానా నీ ఉద్దేశం? అసలు నీలాంటి ఆడవాళ్ళు ఇలా వెనకేసుకు రాబట్టే ఈ మగ ప్రబుద్ధులకి ఇలా సోమరితనం పెరిగిపోయి ఉంటుంది. ఏం, ఇల్లు శుభ్రంగా ఉంచుకోవటానికి ఆడ మగ తేడా ఉంటుందా? వాళ్ళకి మాత్రం బాధ్యత లేదా? ఏదో అన్నాన్లే తల్లి. ఇప్పుడు నన్ను తూర్పార పట్టకు, ఊరుకో. ఇంటికి వచ్చిందెవరో అడగకపోతివి. పొడుగ్గా ఉన్నాడంటున్నావు. వచ్చింది హేమంత్ కాదు కదా? ఏమిటి? ఆ వసారావు గారి పేరు హేమంతా? ఈసారి అన్నయ్య ఫ్రెండ్స్ మహాశయుల్లో ఎవరినైనా ఇంట్లో అడుగు పెట్టని చెబుతా. వాళ్ళ చేత గ్లాసులు కడిగిస్తా, ఇల్లు ఉడిపిస్తా. నూనె మరకలు తుడిపించకపోతే నా పేరు సుచరితే కాదు. అసలు వీళ్ళకి ఒక్కసారి బుద్ధి బిగ్గరగా అంటూ ముందు గదిలోకి వచ్చిన సుచరిత హఠాత్తుగా మాటలు మింగేసింది. అక్కడ కుర్చీలో ఆ పొడుగాటి అతను కూర్చొని ఉన్నాడు. ఆ కూర్చోవటంతోనే ఒక టీవీ, జెండా కర్ర అని తను అనటం, వసారావు అనటం, ఇల్లు పాడు చేశారని విమర్శించడం, ఊడిపిస్తున్నానని బెదిరించడం, ఈ మాటలన్నీ ప్రతి అక్షరము అతను విన్నాడని అతని ముఖం చూస్తే తెలుస్తూనే ఉంది. అతను సుచరితను చూడగానే లేచి నిలబడ్డాడు. క్షమించండి, బయట బాగా వాన పడుతుంది, అందుకొని లోపలికి రాక తప్పలేదు. సుచరిత అతన్నే చూస్తుంది. నా పేరు హేమంత్. నేను రవి స్నేహితుడిని. నమస్కరిస్తూ అన్నాడు. సుచరిత ప్రతి నమస్కారం చేయలేదు. అతన్నే కళ్ళప్పగించి చూస్తుంది. అతను తను అన్న మాటల్ని విన్నాడు. అతను వినాలని తను అనలేదు. అతని మాటలు నిశంతగా
ఆమె దొంగతనాన్ని పట్టినట్టుగా ఉన్నాయి తప్ప ఏమాత్రం నదురు బెదురు లేదు. క్షణం క్రితం రవి ఫ్రెండుని ఎవరినైనా రాని ఇల్లు ఊడిపిస్తాను, గ్లాసులు కడిగిస్తాను అని రంకెలు వేసిన సుచరితకి అతని ముఖంలో కనిపించే గాంభీర్యం ఏమిటో గాని ఆ మాటలే నాలుక మీదకి రావటం లేదు. నిరుత్తరాలిలా చూస్తుంది. తనని చూసి అతను భయపడాల్సింది తనే తడబడిపోతుంది. అతని చూపుల్లో కనిపిస్తున్న స్థిర చిత్తం అలాంటిది. అతని కళ్ళకి ఎదురుగా గోడలకి నూనె మరకలు కనిపించాయి. తల నిండా ముఖం మీదకి కాలువలు కట్టేంత నూనె రాసుకొని వస్తాడు. అదేమంటే శ్రీ మహాలక్ష్మి నాకు బట్టతల అయిపోతుందని మందార నూనె స్వయంగా తానే నా తలకి రాస్తుంది అంటాడు. అతను చేసినవే ఆ నూనె మరకలు. నిలబడినప్పుడు గోడకి తల ఆనించడం కూడా అతని దురలవాటే. చూడండి, నా తలకి అసలు ఎక్కువ నూనె ఉండదు. అతను ఎడమ చేతి వేలు అలవోకగా జుట్టులోకి పోనిచ్చి చూపించాడు. సుచరిత వింటుంది. అతన్ని తనేమీ అనలేకపోతుంది. ఇదేం చిత్రం, మీ ముఖానికి ఇంక్ అంటిందండి, అద్దంలో చూసుకోండి, కుడిపక్క మీకు మీసం వచ్చినట్టుగా ఉంది అన్నాడు. అతనికి కొన్ని నిజాలు సూటిగా నిర్మోహమాటంగా నిజాయితీగా చెప్పే అలవాటులా ఉంది. ఏమిటి? సుచరిత ఆ మాట వినగానే గిరుక్కున వెనక్కి తిరిగి రివ్వున లోపలికి సంధించి విడిచిన బాణంలా దూసుకుపోయింది. ఎవరది? హేమంత్ లోపల నుంచి రాజమ్మ గారు కేకపెట్టింది. అవునండి నేనే అన్నాడతను. రా, ఇలా రా. పర్వాలేదండి, ఇక్కడ కూర్చుంటాను. అదేమిటయ్యా పరాయివాడిలా మాట్లాడతావేమిటి? లోపలికి రా, కూర్చో. నీకోసం మా రవి కలవరించిపోతున్నాడు. పొద్దుటి నుంచి ఎదురు చూశాడు. రా, ఇలా రా అంది. అతను మొహమాటంతో తప్పనిసరిగా కాదనలేక వచ్చినట్లుగా వచ్చాడు. కూర్చో అంది ఆవిడ. హేమంత్ కూర్చోలేదు. నిలబడే నమ్రతగా అడిగాడు. మీ ఒంట్లో ఎలా ఉందండి? నువ్వు తెచ్చి ఇచ్చావే ఆ దగ్గుమందు వేసుకున్న తర్వాత బాగానే ఉందయ్యా. 4 రోజుల నుంచి హాయిగా నిద్రపోతున్నాను. అయిపోతే చెప్పండి, మళ్ళీ తెచ్చి ఇస్తాను. లోపల అద్దంలో సుచరిత ముఖం తెరిపారా చూసుకుంటుంది. నిజమే, కుడిపక్క రాజుగారి మీసంలా అంటింది ఇంక్. అది చూస్తుంటే తనకే ఫక్కున నవ్వు వస్తుంది. అతను కాస్తైనా నవ్వలేదు. అత్తయ్య మాట్లాడే మాటలు వినిపిస్తున్నాయి. సుధాకర్ కనిపించడం లేదేమిటి అడుగుతుందావిడ. వాళ్ళ మామయ్య పొలం డబ్బు తీసుకురమ్మని నర్సాపురం పంపాడు. ఇంతకి పెళ్ళెప్పుడట? ఆగస్టులో అంటున్నాడు. అలాగా. శ్రీలక్ష్మి కూడా మంచి పిల్లే. కాకపోతే వాళ్ళ మామయ్య బుచ్చిరామయ్యే కాస్త పిస్నారి మనిషి. ఒక్క కూతురుగా బాగానే చూస్తాడేమోలే. నేను వెళ్తానండి, వాన తగ్గింది. రవి తను వచ్చే వరకు నిన్ను ఉండమని అన్నాడు. కూర్చో నాయనా, కాఫీ తాగుతావా? అమ్మాయి సుచరిత, ఆవిడ పిలిచింది. అబ్బే వద్దండి, నేను వెళ్తున్నాను. అతను మరో మాటకి అవకాశం ఇవ్వకుండా వెళ్ళిపోయాడు. గంట తర్వాత సుచరిత టేబుల్ దగ్గర కూర్చొని స్నేహితురాలకి ఉత్తరం రాసుకుంటుంది. రవి తడిసి ముద్దయ్యి నీళ్లు కారుకుంటూ వచ్చాడు. ఇంట్లోకి అడుగు పెడుతూనే హేమంత్ వచ్చాడా అని అడిగాడు. వచ్చాడు, వెళ్ళాడు, రెండూ జరిగినాయి అంది రాజమ్మ గారు. అదేమిటి? కూర్చోమని చెప్పి వెళ్ళాను కదా, చెప్పలేదా? తల తుడుచుకుంటూ అడిగాడు. ఎలా కూర్చుంటాడురా? ఇంట్లో కాలు పెట్టాడో లేదో నీ చెల్లెలు దండకం చదవడం ప్రారంభించింది. ఇల్లంతా నీ స్నేహితుల మూలంగా పాడైపోతుందట. వాళ్ళు ఈసారి వస్తే వాళ్ళ చేత ఇల్లు ఊడిపిస్తుందట, గ్లాసులు కడిగిస్తుందట. ఏమిటి? హేమంత్ని అంత మాట అందా? సుచి, ఇది నిజమేనా? తల తుడుచుకుంటున్న వాడల్లా ఆగి గట్టిగా పిలిచాడు. సుచరిత ఉత్తరం రాస్తూనే, నాకేం తెలుసు అన్నయ్య, అసలు అతను అక్కడ కూర్చున్నాడని కూడా నాకు తెలియదు. ఆ పెద్ద మనిషి ఇంట్లోకి వచ్చేటప్పుడు అడిగి రావద్దు అన్నయ్య. నేను చెబుతున్నాను, నీ ఫ్రెండ్కి ఇంతవరకు శుచి శుభ్రం లేదనుకున్నాను. ఇప్పుడు తెలుస్తుంది. సభ్యత సంస్కారం కూడా లేవు. నోర్మి. హేమంత్ ఎవరో తెలుసా? ఎవరైతేనేమిటి? బుద్ధి లేకుండా మాట్లాడకు. నీకు ఈ మధ్య వాగుడు ఎక్కువయింది. సుచరిత వ్రాస్తున్నదల్లా ఆపి గయ్యన లేచింది. నీకు మధ్య అసలు మతిపోయింది. నేను వచ్చినప్పటి నుంచి చచ్చి చెడి ఇల్లంతా శుభ్రం చేసి అద్దంలా పెట్టి నీకు ఇష్టం కదా అని తెల్లవారుజామున లేచి సగ్గుబియ్యం ఉడకబెట్టి వడియాలు చేసి పెడితే నన్నే తిడుతున్నావా? పో, నేను అసలు నీతో మాట్లాడను. మా రేణు వాళ్ళ ఊరు రమ్మని ఎంత బ్రతిమలాడింది. అయినా నాకే బుద్ధి లేని దానిలా
సెలవుల్లో నీ దగ్గరే ఉండాలని వచ్చాను. నాకు బాగా శాస్తి జరిగింది. నువ్వు ఎవరివో వెనకేసుకొని వచ్చి నాతో పోట్లాడుతున్నావు. నా సంగతి శ్రమ నీకు పట్టనే లేదు. నేనిప్పుడే విశాఖపట్నం వెళ్ళిపోతాను. సుచరిత కాళ్ళు బాదుకుంటూ వెళ్ళి గబగబా బట్టలు తీసి పెట్టెలో పడేయసాగింది. ఎందుకురా దాన్ని అంటావు? పాపం వచ్చినప్పటి నుంచి చాకిరీ చేస్తూనే ఉంది అంది రాజమ్మ గారు. రవికి ఆవేశపు పొంగు నీళ్లు జల్లినట్టు తగ్గిపోయింది. చప్పున చెల్లెలి దగ్గరికి వచ్చాడు. సుచరిత పడేస్తున్న బట్టలు పెట్టెలో నుంచి లాగేస్తూ, సారీ తల్లి, సారీ అంటున్నానుగా, నాది పొరపాటే. అతను ప్రసన్న దృక్కులతో ఇల్లంతా కలియ చూశాడు. నువ్వు వచ్చిన తర్వాత ఏమిటా ఇల్లు ఇలా కలకలిలాడిపోతుందనుకుంటున్నాను. అరరే, ఎంత బాగా సర్దావు అంటూ మెచ్చుకున్నాడు. నా జన్మలో ఇంకెప్పుడు సర్దనుగాక సర్దను. నీ ఫ్రెండ్స్ అందరినీ ఇంట్లో కాపరం పెట్టించుకో, ముక్కు చీదుతూ అంది. మా తల్లివిగా కోపం తెచ్చుకోకమ్మా. నిజమే సుమా, విడిచిన బట్టలు తలుపుల మీద నుంచి కుర్చీల మీద నుంచి మాయమైనాయి. ఇల్లంతా నీటుగా ఉంది. చిత్తు కాగితాలే కనిపించటం లేదు. చూడు సుచి, నా స్నేహితులు నువ్వు లేనప్పుడు ఇల్లు పాడు చేసే మాట నిజమే. ఆ సుధాకర్ ఉన్నాడే, వాడిని నువ్వు ఇల్లు ఓడవమన్నా గ్లాసులు కడగమన్నా ఏమీ అనుకోడు. కానీ హేమంత్ ఉన్నాడే, అతను అసలు ఎవరింటికి రాడు. ఎంత అభిమానమో చెప్పలేను. ఎంత మంచివాడో అంత కోపిష్టి. అతనికి కోపం వస్తే మనలా అతను కేకలు వేయడు. రాయిలా బిగుసుకుపోతాడు. ఇక మాటా పలుకు ఉండదు. రవి పెట్టె మూసి సుచరిత భుజాల చుట్టూ చెయ్యి వేసి బలవంతంగా యువతల గదిలోకి తీసుకువస్తూ, నీ గురించి నేనెంత ఘనంగా చెప్పుకున్నానో తెలుసా? మా సుచరిత ఇంత గొప్పది, అంత గొప్పది అన్నాను. ఒకరిని గౌరవించడంలో, మర్యాద ఇచ్చిపుచ్చుకోవటంలో శుచి తర్వాతనే అన్నాను. నువ్వేమో ఇలా దులిపి పారేశావు. నా పరువు కాస్త పోయింది. రవి సుచరితను కుర్చీలో కూర్చోబెడుతూ అన్నాడు. నువ్వు పరీక్షల హడావిడిలో ఉన్నావని చెప్పలేదు. నేను, హేమంత్, సుధాకర్ ముగ్గురం కలిసి ఏదైనా వ్యాపారం చేయాలని అనుకుంటున్నాం. అతను బాగా డబ్బున్నవాడు. సుచరిత ఇది వినగానే మూతి సున్నాలా చుట్టింది. డబ్బున్న మనిషి అంటున్నావు? అలా సన్నగా ఉన్నాడే, మరి తినటానికి లేక ఒంటిపూట భోజనం చేసే మనిషిలా. మా రేణు ఇంట్లో చూడు, అందరూ ఎంత బొద్దుగా ఉంటారో. తల్లి, అందర్నీ ఏడిపించినట్టుగా నీ నోటి తొందరతో అతన్ని మాత్రం ఏమీ అనవద్దు. మంచిదానివి గదా. నా మిగతా స్నేహితులందరికీ నీ నోటి దోసుతనం గురించి తెలుసు. నీ మంచి మనసు వారికి ఎరుకే. ఇతనికి తెలియదు. కొత్తవాడు. నాకే తెలియని ఇతను స్నేహితుడు అంటున్నావు. ఆకాశంలో నుంచి ఎప్పుడు ఊడిపడ్డాడు? నీ స్నేహితులంతా నాకు తెలిసిన వారేగా. మేమిద్దరం ఇంజనీరింగ్ కాలేజీలో కలిసి చదివాం. అతను ఎవరితోనూ మాట్లాడే రకం కాదు. అదేం జబ్బు? అదుగో అన్నద్దన్నానా. ఒకసారి అతను లైబ్రరీలో తన ఖరీదైన పెన్ మర్చిపోయి వెళ్ళిపోయాడు. నేను తీసి దాచి మరునాడు అతను కాలేజీకి రాగానే ఇచ్చాను. తర్వాత ఒకసారి మార్కెట్ దగ్గర అతని కారు ఆగిపోతే నేను తోశాను. మర్నాడు కాలేజీలో నేను కనిపించగానే అతను విష్ చేశాడు. నేను చేశాను. తర్వాత నేనే విష్ చేసేవాడిని. ఒకసారి లిఫ్ట్ ఇచ్చాడు నాకు. అలా మా ఇద్దరికీ ముఖపరిచయం మాత్రమే, అంతకు మించి పెరగలేదు. 2 నెలల క్రితం నేను, సుధాకర్ ఒకసారి హోటల్కి వెళ్ళాం. అతను అక్కడ ఉన్నాడు. టేబుల్స్ ఖాళీ లేకపోవడంతో మేం తప్పనిసరిగా అతని టేబుల్ దగ్గర కూర్చోవలసి వచ్చింది. అతను మమ్మల్ని ఆహ్వానించాడు. కాఫీ ఆర్డర్ ఇచ్చాం. సర్వర్ తెచ్చే లోపల కుశల ప్రశ్నలు చాలా మామూలుగా. సంభాషణ మొదలయ్యింది. ఏం చేస్తున్నారు అని అడిగాడు. ఉద్యోగం దొరకలేదని, ఏదైనా స్వంతంగా పెట్టాలని అనుకుంటున్నామని చెప్పాం. అతను కూడా అదే ప్రయత్నంలో ఉన్నాడు. మా మధ్య ఆ విషయంలో సంభాషణ జరిగింది. బేరర్ కాఫీ తెచ్చాడు. మా బిల్ మేం వద్దంటున్నా వినకుండా అతనే పే చేశాడు. మాకు అతను లిఫ్ట్ ఇచ్చాడు. దోవలో మళ్ళీ వ్యాపారం గురించే సంభాషణ ప్రారంభమయ్యింది. మా ఇద్దరిని మన ఇంటి దగ్గర దించి వెళ్ళాడు. తర్వాత అనుకోకుండా ఒకసారి సినిమా థియేటర్లో కలుసుకున్నాం. ఈసారి టికెట్ అతనికి నేనే తీసుకున్నాను. ముగ్గురం కలిసి సినిమా చూశాం. అతను మాకు తక్కువ పెట్టుబడితో 1-2 వ్యాపారాల గురించి సూచించాడు. మర్నాడు అతన్ని మాతో కలిసి లంచ్ తినమని నేను, సుధాకర్ అడిగాం. అతను వచ్చాడు. కానీ లంచ్ బిల్లు తనే ఇచ్చాడు. ఆ రోజు నుంచి ముగ్గురం వారానికి 1-2 సార్లు తప్పనిసరిగా కలుస్తున్నాం. ప్రస్తుతం ఆ మాటలే జరుగుతున్నాయి. ఏమిటో అనుకున్నాను. కాలేజీలో ఎవరితో మాట్లాడకుండా ముభావంగా ఉంటే
గర్విష్టి అనుకున్నాను. కాదు, చాలా మంచివాడు. పరిచయం అయిన తరువాత అర్థమయ్యింది. ఎదుటి వారికి సహాయం చేసే మనస్తత్వం, స్నేహానికి గౌరవానికి ప్రాణం ఇస్తాడు. హేమంత్ అండ దొరికిన తర్వాత నాకు సుధాకర్కి చాలా ధైర్యం వచ్చింది. పని నేను సుధాకర్ చేయించేటట్టు పర్మిట్ తీసుకురావడం, పెట్టుబడి గురించి ఆలోచించడం అతని బాధ్యత. మాకు ఇంత సహాయం చేస్తున్నాడు కాబట్టి హేమంత్కి మా వ్యాపారంలో పావువంతు వాటా ఇస్తామని అన్నాను. అతను తిరస్కరించాడు. మేం ఉద్యోగాలు రాక ఏం చెయ్యాలో తెలియక ఆర్థికంగా చిక్కుల్లో ఉన్నామని, నిస్పృహతో ఉన్నామని గ్రహించి తనకి చేతనైన సాయం చేయటానికి ముందుకు వచ్చాడు. అతనికి అలాంటి సాయాలు చేయడం అలవాటేనని మాకు అతనితో పరిచయం పెరిగిన కొద్దీ అర్థమయ్యింది. ఇప్పుడు చెప్పు, హేమంత్తో నువ్వు గౌరవంగా ప్రవర్తించాలా, అవసరం లేదా? సుచరిత బొంగమూతి పెట్టింది. నాకేం తెలుసు మరి, నేను ఎవరో అనుకున్నాను. ఈసారి అతను వస్తే నేను బాగా మాట్లాడతానులే అంది. ఈసారి అతను వస్తాడా అని రవి సంశయంగా అన్నాడు. ఇంతలో రవి అని కేక వినిపించింది. రవి తిరిగి చూశాడు. పొట్టిగా బొద్దుగా ఉన్న బంకీల జుట్టు, క్రాఫ్ట్తో ఉన్న ఒక అతను లోపలికి వచ్చాడు. రవి అతన్ని చూడగానే ఎదురు వెళ్ళాడు. సుధా, ఇదేమిట్రా నువ్వు నర్సాపురం వెళ్ళావని మీ మామయ్య అన్నాడే? లేదురా బాబు, మామూలు ఆర్టీసీ బస్సులోనే వెళ్ళమని మా మామయ్య, డీలక్స్ బస్సులో వెళ్తానని నేను, డబ్బు దండగా అని ఆయన, మనిషికి సుఖం కోసమే డబ్బు అని నేను. తర్కం వచ్చి ప్రయాణం వాయిదా పడింది. మామయ్య, ఇంత దుబారా మనిషివి, నీకు నా కూతుర్ని ఇవ్వను అన్నాడు. ఇవ్వకు, మానే అన్నాను. శ్రీలక్ష్మి ఏడుస్తూ కూర్చుంది. ఆ గొడవల్లో 2 రోజులు ఇంట్లో నుంచి బయటికి రాలేకపోయాను. హాయ్ సుచమ్మ తల్లి, ఎప్పుడు వచ్చింది? సుధాకర్ కుర్చీలో కూర్చొని కాల్ టీపాయ్ మీద పెట్టాడు. ఒరేయ్, ఆ కాలు తీయరా, రవి కసిరాడు. ఆ తలకి ఎందుకురా అంత నూనె, రవి మళ్ళీ అన్నాడు. సుధా వెనక్కి అనుకుంటే దిండు కూడా నూనె మరక అవుతుంటే అతని తల నిండా నూనె పూసినట్టుగా ఉంది. ఏమిటోరా, శ్రీలక్ష్మి చెప్పినా వినదు. నా తల బట్టతల అయిపోతుందని తనకి భయం. మీ నాన్న సనుగుడికి నా జుట్టు రాలిపోతుంది. మీ నాన్న నోటికి తాళం వేయి అంటాను నేను. శుచి, పరీక్షలు ఎలా రాశావు తల్లి? బాగానే రాశాను సుధా. మీ రేగారు ఏమంటున్నారు? మీ జిడ్డు మొహం సుధాకర్ ఎలా ఉన్నాడు అని అడుగుతుంది. ఈ రోజునే ఉత్తరం వ్రాసింది కూడా అంది. వ్రాసింది వ్రాస్తుందిలే. నా పేరు ఎత్తి తర్వాత రవి ఎలా ఉన్నాడు అంటుంది. అసలు అడగదలుచుకున్న దానికి నేను నాంది వచనం అన్నమాట. నన్నెందుకు అడుగుతుందిరా అన్నాడు రవి మొహమాటంగా. నిన్నే అడుగుతుంది. ఒరేయ్ రవి, మనం గుంటూరు నుంచి అమరావతి వెళ్తుంటే బస్సులో గాలి కావాలి అని నీ పక్క సీట్లో కూర్చోలేదు? చాలే నోర్మి, రవి కసిరాడు. సరే, నువ్వు ఇలా అన్నావని రేకి ఉత్తరం రాస్తానులే. నీకు తను అప్పుడే అనుమానపు పక్షి అని పేరు పెట్టేసింది. ఏమిటి, నాకా, నన్నా అంత మాట అందా? సుధాకర్ గుండెలు బాదుకున్నాడు. నేనేం చేశానని? అమరావతి వెళ్ళినప్పుడు నీళ్లల్లో నుంచి వస్తుంటే తను రాయి తగిలి తూలి పడుతుంటే అన్నయ్య చెయ్యి ఆసరా ఇచ్చి నిలిపాడట. నువ్వు అప్పటినుంచి వాళ్ళిద్దరినీ అనుమానంగా చూశావట. అవును, నాకు అనుమానం వేసింది. అది నా తప్ప? మనం కాఫీలు తాగుతుంటే మొదట కప్పు వాడికిచ్చింది. నడుస్తూ మాట్లాడుతుంటే ఉక్కుపోస్తుంది అని నేనంటే, లేదని మీ అన్నయ్య అంటే, అవును లేదు అని వాడినే సైడ్ చేసింది. బస్సులో వాడి పక్కనే కూర్చుంది. చాలే నోర్ముయ్యరా. చూసావా, వీడు కూడా మీ రేణి ఎలా వెనకేసుకు వస్తున్నాడో. ఇంతకీ మీ అన్నయ్యకి ఏం పేరు పెట్టింది ఆ మహాతల్లి? మా అన్నయ్యకా? మా అన్నయ్యని రవితేజం అంటుంది. అంటే రవితేజంలా అన్నయ్య ముఖం కలగా ఉంటేదట. రవి ముఖం ఎర్రబడింది. శుచి, ఊరుకోమ్మా అన్నాడు రవి. అన్నయ్య, నేనేం అబద్ధం చెప్పలేదు. కావాలంటే నీకు చూపిస్తాను. సుచరిత కూర్చున్నదల్లా లేచి పరిగెత్తుకెళ్ళి ఉత్తరం తెచ్చింది. మొన్న ఉదయం అంటే నాకంటే ఒకరోజు ముందే వెళ్ళింది తను. ఉత్తరం రాసేసింది. నీవు చేరేసరికి నా ఉత్తరం నీకు అందుతుంది అంది. టెన్షన్గా ఈరోజు వచ్చింది చూడు. సుచరిత కవరు వెతికి, మీ ఆర్టీ అంటే రవితేజ ఎలా ఉన్నాడు అడిగానని చెప్పు. మీ ఎంపీ అంటే అనుమానపు పక్షి బాగున్నారా? అతని వివాహం ఎప్పుడు? వారికి కాబోయే శ్రీమతి గారు శ్రీలక్ష్మి గారిని, వారికి కాబోయే భర్త గారికి
జుట్టుకి కాస్త నూనె తక్కువ రాయమని నేను అన్నానని చెప్పు. లేకపోతే సుధాకర్ జీబీ అంటే జిడ్డు భర్త అయిపోతాడని చెప్పు. సుచరిత తలెత్తి చూసి సుధాకర్ ముఖం చూడగానే పకపకా నవ్వింది. సుధాకర్ చేదు తిన్నట్టు చూస్తూ, అమ్మో, మీ రేకి ఎంత పక్షపాతం! ఒక్క మీ అన్నయ్యకి రవితేజ అని కిరీటం పెట్టినట్టు బిరుదా? నాకేమో ఏపీ అనుమానపు పక్షి అని పిచ్చి బిరుదు. దానమా, ఈసారి ఆ అమ్మాయిని కనిపించని చెబుతాను అన్నాడు. అతని ముఖంలో ఉడికిమోత్తనం స్పష్టంగా కనిపిస్తుంది. ఎవర్రా వచ్చింది? రాజమ్మగారు కేకపెట్టింది. నేనే అత్తయ్య. ఏమిటా, ఇంతవరకు నువ్వు కేక పెట్టలేదే అనుకుంటున్నాను అన్నాడు సుధాకర్ లేచి వెళ్ళి పరామర్శగా చూస్తూ. ఒంట్లో ఎలా ఉంది? కాస్త కునుకు పట్టిందిలే. నువ్వు ఊరి నుంచి ఎప్పుడు వచ్చావు అంది. ఊరు వెళ్ళలేదులే. సుధాకర్ ఆవిడ మంచం వెనక ఉన్న అల్మారాలో బిస్కెట్ ప్యాకెట్ తీసి తింటూ వచ్చి కూర్చుంటూ అన్నాడు. వెళ్ళలేదా? ఎందుకని? ఏముంది? మళ్ళీ మీ మామయ్యతో పొట్లాట? అంతేగా. ఇంట్లో నుంచి వచ్చేస్తావా? ఎక్కడుంటున్నావు? ఎక్కడో. నన్ను వాళ్ళు ఉండనిస్తారా? మళ్ళీ ఏ ఆడపిల్ల తండ్రి నన్ను చేరదీస్తాడేమోనని భయంగా. సాయంత్రమే మా అత్తయ్య శ్రీలక్ష్మి వచ్చి తీసుకుపోయారు ఇంటికి. పాపం, చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసి చదువు చెప్పించాడు కదా అందావిడ. చెప్పించాడు. వారాలు చెప్పుకున్నట్లుగా సగం రోజులు మీ ఇంట్లో తిని మిగతా సగంలో 90% పస్తులు ఉండేవాడిని. బట్టలు పుస్తకాలు రవివే. పేరు మాత్రం ఆయన చదివించినట్లు ఊరంతా టామ్ టామ్. ఏమైనా శ్రీలక్ష్మికి నువ్వంటే ఇష్టం కదయ్యా. అదే నా చావుకు వచ్చింది. తను కళ్ళంబడి నీళ్లు పెడితే చూడలేను. సుధాకర్ ముందు గదిలోకి వచ్చాడు. రవి, హేమంత్ వచ్చాడా? వచ్చాడు. నేను ఇంట్లో లేను, మళ్ళీ వస్తానని వెళ్ళాడట. ఈ వ్యాపారం ఏమిటో తేలితే నేను ఇంట్లో నుంచి వచ్చేస్తాను. సుచరిత లోపలికి వెళ్ళింది. రవి జరిగింది చెప్పాడు. సుచరిత హేమంత్ ఎవరో తెలియక అలా అనేసింది అన్నాడు. అరెరే, సుధాకర్ నొచ్చుకున్నాడు. హేమంత్కి నేను ఫోన్ చేసి చెబుతాలే అంటూ ధైర్యం చెప్పాడు. మొదటి భాగం పూర్తయింది. రెండవ భాగంలో కలుసుకుందాము. ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.